ఈరోజు మీరు ఏ పత్రిక తిరిగేసినా ఏ టీవీ చూసినా వినబడుతున్న ఒక పదం హైడ్రా. హైడ్రా హైడ్రా హైడ్రా. హైడ్రా ఒక ఐడియా, హైడ్రా ఒక ఆశ, హైడ్రా ఒక నమ్మకం, హైడ్రా ఒక భయం. హైడ్రా చుట్టూ అనేక రకాల ప్రశ్నలు. ఇది ఎక్కడి దాకా పోతుంది? ఎవరినైనా ఊరుకోదా? హైడ్రా అసలు ఉద్దేశం ఏంటి? ఏం పనిచేస్తుంది? ఇలాంటి అనేక ప్రశ్నలు మన ముందున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాన్ని వెతికే ప్రయత్నంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ను మీ ముందుకు తీసుకొచ్చాను. సో రంగనాథ్ గారిని అడిగి మనం ఈ ప్రశ్నలకు మీ తరఫున మీ ప్రశ్నల్ని రంగనాథ్ గారి ముందు పెట్టి, హైడ్రా ముందు పెట్టి సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం. నమస్తే రంగనాథ్ గారు. సార్ నమస్కారం సార్. సార్ రంగనాథ్ గారు, ముందు హైడ్రా గురించి మాట్లాడే ముందు మీ గురించి, ఎవరి రంగనాథ్? సడన్గా వార్తల్లో వ్యక్తయ్యారు, అందరూ ఇప్పుడు మీ గురించే మాట్లాడుకుంటున్నారు, ఎవరి రంగనాథ్ అని. కాస్తంత మీ నేపథ్యం, ఎలా ఇక్కడి దాకా వచ్చారు? సార్ నేను బేసికల్గా ఐఎమ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు నేను యాక్చువల్గా ఐజీ ఆఫ్ పోలీస్ ర్యాంక్లో ఉన్నాను. అంతకుముందు గతంలో నేను రకరకాల చోట్ల పనిచేశాను. వరంగల్ కమిషనర్గా చేశాను, పోలీస్ కమిషనర్గా. అంతకుముందు నల్గొండ ఎస్పీగా చేశాను, ఖమ్మం ఎస్పీగా చేశాను, ఐజీ మల్టీజోన్ 1గా చేశాను. ఐజీ మల్టీజోన్ 1 అంటే అరౌండ్ మనకి 17 జిల్లాలు ఉంటాయి, ఎస్పెషలీ నార్త్ అండ్ సెంట్రల్ తెలంగాణలో. సో దానికి ఐజీగా చేశాను. అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్స్, అది హైదరాబాద్లో చేశాను. జాయింట్ సిపి ట్రాఫిక్గా చేశాను అండ్ డీసీపీ ట్రాఫిక్గా ఉన్నాను. రకరకాల ప్లేసెస్లో, అంటే నా ఉద్యోగ ప్రస్థానం మొదలెట్టినప్పుడు ఐ వాజ్ కొత్తగూడెం డిఎస్పీగా మొదలెట్టిన తర్వాత ఐ వర్క్డ్ ఇన్ నర్సంపేట ఆల్సో అప్పుడు డిఎస్పీగా చేశాను. తర్వాత అడిషనల్ ఎస్పీ నక్సల్ ఆపరేషన్స్ మార్కాపురం, అంటే అప్పుడు నల్లమల్ల ప్రాంతంలో ఉండేది, అక్కడ చేశాం. గ్రేహౌన్స్లో చేశాను గ్రూప్ కమాండర్గా, అంటే ఇట్స్ లైక్ ఎస్పీ గ్రేహౌన్స్ అని అంటారు. సో ఇట్లా రకరకాల పోస్టింగ్స్లో. ఇప్పుడు ఈ హైడ్రా అనేది చెరువుల పరిరక్షణ. సాధారణంగా ఐఏఎస్ ఆఫీసర్లు ఏమి ఇస్తారు? ఐపీఎస్ ఆఫీసర్ నియమించడం బై డిజైనా బై డిఫాల్టా? సార్ ఇది ఐ థింక్ బై చాయిస్ అనుకుంటా. సో నాకు అనిపించింది. సో బై డిజైన్ అండ్ చాయిస్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అని నాకు అనిపించింది. ఎందుకంటే దే వాంటెడ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ టు హెడ్ దిస్ బేసికల్గా. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ ఇది ఉంటుంది కాబట్టి. సో దీనికి, అంటే ఈ హైడ్రా అనే దానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే బెటరు అనేటటువంటి భావన ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి రావడంతో ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్గా ఉండాలనేటటువంటి దాంతో నన్ను చూస్ చేసుకోవడం జరిగింది. బట్ యాక్చువల్గా మీరు చూస్తే జీవోలో మటుకు ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్ ఆఫ్ ద ర్యాంక్ ఆఫ్ ఇది మన సూపర్ టైమ్ స్కేల్, అంటే సెక్రటరీ ఆర్ ఐజీ ఆ అబౌవ్ ఉండేటటువంటిదే అనేటట్టు జీవోలో ఇష్యూ చేశారు. బట్ పోలీస్ ఆఫీసర్ ఉంటే కనుక ఇంకా దీనికి ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి దీన్ని ఉంటుంది. అంటే దీనికన్నా ముందు అసలు ఈ హైడ్రా కన్నా ముందు ఇంకొక ఇన్స్టిట్యూషన్ ఉండేది. సో అది దాని ఇన్స్టిట్యూషన్ పేరు జిహెచ్ఎంసీలో ఉండేది, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక ఇన్స్టిట్యూషన్ కాల్డ్ ఈవీడిఎం, ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఒక పోస్ట్ ఉండేది. డైరెక్టర్ ఈవీడిఎం అనేవారు. అతను వచ్చేసి ఎస్పీ ర్యాంక్ అధికారి ఉండేవాడు. ఎస్పీ ర్యాంక్ అధికారి, అది కూడా 2018లో ఒక జియో ద్వారా కాన్స్టిట్యూట్ అయినటువంటిది అనమాట. కాన్స్టిట్యూట్ అయ్యి, సో ఆ పోస్టు దాదాపు 5-6 ఏళ్ళు కంటిన్యూ అయ్యింది. 2024 జూలైలో హైడ్రా అనేది ఆవిర్భావం వచ్చిందనమాట. అయితే దానికి దీనికి తేడా ఏంటంటే, అదేమో దట్ వాస్ పార్ట్ ఆఫ్ జిహెచ్ఎంసీ. ఈవీడిఎం అనేది జిహెచ్ఎంసీలో అంతర్భాగం అయ్యి ఉండి, అప్పుడున్నటువంటి డైరెక్టర్ ఎస్పీ ర్యాంక్ అధికారి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు. అతను రిపోర్టింగ్ ఎవరికి చేస్తాడు? జిహెచ్ఎంసీ కమిషనర్కి చేస్తుంటాడు. చేస్తూ అతను ఫండ్స్ యాడ్ నుంచి వస్తాయి, అతను బడ్జెటింగ్ యాడ్ నుంచి వస్తుంది, అంతా కూడా జిహెచ్ఎంసీ నుంచి వస్తుంది అన్నమాట బడ్జెటింగ్. అంటే ఒక రకంగా జిహెచ్ఎంసీలో అంతర్భాగం అయ్యి విభాగంగా ఉండి చెక్ లాగా, అంటే జిహెచ్ఎంసీలో జరిగేటటువంటిది ఈ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా చెక్ లాగా పెట్టారు. బట్ 2024, అంటే ఇప్పుడు మన జూలై 19th రోజున ఇది కాన్స్టిట్యూట్ అయింది హైడ్రా. సో దీనికి ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, లేదు దీంట్లో అంతర్భాగం అయితే కనుక దీని ఎఫెక్టివ్నెస్ అంతగా ఉండట్లేదు. ఎందుకంటే అన్ని పెద్ద ఎత్తున కూడా అన్నీ జరుగుతూ ఉన్నాయి, కబ్జాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ బట్ దీన్ని చెక్ చేసేటువంటి మెకానిజం అనేది ఇండిపెండెంట్గా చేస్తేనే ఇది దీనికి ఒక శాంక్టిటీ ఉంటుందనే దాంతో ముఖ్యమంత్రి గారు ప్రధానంగా దీనికి ఒక హెచ్ఓడి లాగా, అంటే నన్ను ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ లాగా తయారు చేసి దీనికి ఒక హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ స్టేటస్ ఇస్తూ, దీనికి ఇప్పుడు జిహెచ్ఎంసీతో సంబంధం లేదు, బడ్జెట్ అంతా కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచే వస్తుంది.
అండ్ నేను రిపోర్ట్ చేసేది ప్రిన్సిపల్ సెక్రటరీ MAUDకి రిపోర్ట్ చేస్తుంటాను, అంటే అర్బన్ డెవలప్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఆ ప్రిన్సిపల్ సెక్రటరీకి చేస్తుంటాం. లైక్ ఇప్పుడు మీకు రకరకాల ఏజెన్సీస్ ఉన్నాయి, HMDA ఎలా ఉంది, ఒక GHMC ఉంది, అట్లానే రకంగా ప్యారలల్ బాడీ GHMCకి HMDAకి అండ్ ఇట్లా సెపరేట్ గా హైడ్రా అనేది ఒక ఇండిపెండెంట్. ఇలాంటి వ్యవస్థలు ఇతర రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయా? ఎక్కడ లేదు సార్. అదే ఇప్పుడు దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే ఇది ఇట్లా వచ్చేసి ఒక ఏజెన్సీ సెపరేట్గా తీసుకొచ్చి దాన్ని పూర్తిగా ఈ చెక్ చేయడానికి, అంటే ఇప్పుడు HMDAలో కానీ లేకపోతే ఒక GHMCలో కానీ ఇట్లాంటి స్ట్రక్చర్స్ కానీ లేకపోతే ఇంకా వేరే ఇతర వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మేము అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్స్ చాలా ఇల్లీగల్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి అనుకోండి, దాన్ని కూడా మేము ఎన్ఫోర్స్ చేసే అధికారం కూడా హైడ్రాకు ఉంటుంది అనమాట. అంటే ఆ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ని చెక్ చేయడము, ఇల్లీగల్ అడ్వర్టైజ్ చాలా చోట్ల వాళ్ళు రెవెన్యూ లేకుండా వాళ్ళు నడిపిస్తుంటారు. సో దాని మ్యాండేట్లోకి మళ్ళీ వద్దాం సార్. అంటే మీరు అన్నట్లు ఇప్పుడు ఈ అర్బన్ డిజాస్టర్స్ కూడా ఒక పెద్ద సమస్య. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారు కూడా అర్బన్ ఫ్లడింగ్ ఒక డిజాస్టర్గా గుర్తించారు. చెన్నైలో చూసాం, మనము దేశమంతటా చూసాం, నేనుగా మన వాయనాడులో కేదార్నాథ్లో చూసాం. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక ఆస్పెక్ట్గా అంతటా ఉంది, కానీ ఇంకా దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి వ్యవస్థ లేదంటారు. సో దట్స్ అంటే ఇప్పుడు ఈ హైడ్రా సక్సెస్ ఒక రకంగా నమూనా అవుతుంది రేపు ఇతర రాష్ట్రాలకు కూడా కదా? కరెక్ట్ సార్. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్, అసెట్ ప్రొటెక్షన్ రెండు ఇంటర్లింక్డ్ అనమాట. డిజాస్టర్ ఇప్పుడు మీరు హైడ్రా అనేది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. సో డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్ రెస్పాన్స్, అసెట్ ప్రొటెక్షన్ రెండు కూడా ఇంటర్లింక్డ్. ఎందుకు ఇంటర్లింక్డ్? సపోజ్ అసెట్ ప్రొటెక్షన్ కనుక మీరు ఏదైతే గతంలో ఉన్నటువంటి చెరువులు లేకపోతే నాలాలు అవన్నీ కనుక మనం సేఫ్ గార్డ్ చేయకపోయినందువల్ల ఇప్పుడు డిజాస్టర్స్, ఎస్పెషల్లీ అర్బన్ డిజాస్టర్స్, మీరు ఎక్కడ ఒక చెన్నైలో కానివ్వండి, మీరు ఒక ఎక్కడ చూసినా, ఇప్పుడు మన ఢిల్లీలో మనం చూసాం వాళ్ళ దగ్గర వజీరామ్ ఇన్స్టిట్యూట్లో అక్కడ ఏం జరిగింది, వాటర్ వచ్చేసి సెల్లార్లోకి వచ్చింది, విచ్ ఇస్ అన్ అనాథరైజ్ స్ట్రక్చర్. రావుస్ దగ్గర అక్కడ చనిపోయారు చాలా మంది, అక్కడ 3-4 ఎయిర్పోర్ట్ కూలిపోయింది. సో అది అనాథరైజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. దాన్ని ఎవరు చెక్ చేయాలి? ఒకవేళ అక్కడే కనుక న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎవరు ఉంటే కనుక వాళ్ళు న్యాచురల్గా వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు చెక్ చేస్తారు? బయట ఏజెన్సీ చెక్ చేస్తే కనుక ఇప్పుడు ఎస్పెషల్లీ అంటే ల్యాండ్ రేట్స్ అనేది చాలా విపరీతం అవ్వడంతో ఆ ల్యాండ్ రేట్స్ మీద ఒక ల్యాండ్ని పూర్తిగా యూటిలైజ్ చేయాలనేటటువంటిది అది తప్పుడు పద్ధతిలో అయినా కానీ రైట్ పద్ధతిలో అయినా కానీ లేదా ఏదో ఒక విధంగా మ్యానిపులేట్ చేసి కానీ ఆ ల్యాండ్ని పూర్తిగా యూటిలైజ్ చేసే క్రమంలో ఇట్ ఈస్ లీడింగ్ టు ఇట్ అర్బన్ డిజాస్టర్. అంటే ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది సార్, అంటే ఇప్పుడు పబ్లిక్ అసెట్స్ ఉంటాయి, ప్రైవేట్ అసెట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పింది ఢిల్లీలో కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్, అది ప్రైవేట్ అసెట్లో జరిగిన డిజాస్టర్. ఇప్పుడు మీ హైడ్రా పరిధిలోకి ప్రైవేట్ అసెట్స్ కూడా వస్తాయా, ఓన్లీ పబ్లిక్ అసెట్స్ ఎలా? లేదు సార్, మాకు ప్రైవేట్ అసెట్స్ మాకు సంబంధం లేదు, పబ్లిక్ అసెట్స్ వరకే. అంటే అసెట్స్ ప్రొటెక్షన్ అంటే దీంట్లో గవర్నమెంట్ అసెట్స్ ఏముంటాయి? ఒకటి మాకు లేక్స్ ఈజ్ ఎ గవర్నమెంట్ అసెట్, పబ్లిక్ అసెట్ అది. నెక్స్ట్ నాలాస్ ఆర్ ఆల్సో గవర్నమెంట్ అసెట్స్. పార్కులు కూడా ఉంటాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఓపెన్ స్పేసెస్ ఇన్ లేఅవుట్స్ అనమాట. అంటే లైక్ ఇప్పుడు ఒక లేఅవుట్ వేస్తారు, లేఅవుట్ వేసి దాంట్లో రోడ్లు ఉండొచ్చు, లేకపోతే ఒక లైబ్రరీ కోసం బిల్డింగ్ కోసం ఒక ఓపెన్ స్పేస్ పెడుతుండొచ్చు, లేదా జిమ్ కోసమనో లేదా ఒక కమ్యూనిటీ హాల్ కోసమనో ఇట్లా పెట్టేటప్పుడు ఓపెన్ స్పేసెస్ని ఎవడు అమ్ముకుంటాడు, అమ్ముకొని ఉన్న సొసైటీ వాళ్ళు ఎవరు అమ్ముతారు, అమ్మేసి అది కూడా మేము వీ కెన్ యాక్ట్ ఆన్ దట్. అమ్మి అక్కడ ఇల్లీగల్ స్ట్రక్చర్ ఒకటి వచ్చింది అనుకోండి, ఇల్లీగల్ ఆర్ అనాథరైజ్ ఆర్ వాట్ ఎవర్ ఆథరైజ్ చేసి ముసుగులో చేసిన వచ్చినా కానీ కూడా దాని మీద కూడా వీ కెన్ ఆపరేట్. సో అంటే దిస్ ఈస్ ద స్కోప్ ఆఫ్ అవర్ వర్కింగ్. అంటే ఇప్పుడు నాకు డౌట్, ప్రైవేట్ అసెట్లో చేసే పనుల వల్ల కూడా డిజాస్టర్, ఇప్పుడు ఉదాహరణకు ఎవరైనా ఒక బిల్డింగ్ లో ఎక్స్ప్లోజివ్ దాచుకుంటారు, దట్ కెన్ లీడ్ టు ఎ ఫైర్ డిజాస్టర్. లేదు ఒక ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఢిల్లీలో ఒక సెల్లార్లో లైబ్రరీ పెట్టడం వల్ల వరదలు వచ్చేసి చనిపోయారు. అంటే ప్రైవేట్ అసెట్స్ ఆల్సో కెన్ కాజ్ పబ్లిక్ డిజాస్టర్స్. కరెక్ట్ సార్, ఎస్. అది కూడా మనకి అంటే ఇది కూడా చాలా డిస్కషన్ అయింది. బట్ ఇప్పుడు టూ మచ్ ఆఫ్ మనకి అన్విల్లి అయిపోయి ఎక్కువ పెద్ద స్కోప్ ఇచ్చేస్తే కనుక దెన్ మనకి యాక్చువల్ ఫస్ట్ వీటి నుంచి స్టార్ట్ చేద్దాం అనేటటువంటిది ప్రభుత్వం ఆలోచన ఉంది. బట్ విత్ ప్యాసేజ్ ఆఫ్ టైమ్ ఐ థింక్ ఇది ఈ ప్రైవేట్ అసెట్స్ కూడా వస్తుంది. గతంలో మీరు అన్నట్టు ఈవిడిఎం అని ఉండేది చూసారా, దాంట్లో ప్రైవేట్ అసెట్స్ కూడా ఉండే అన్నమాట. అప్పుడు సపోజ్ ఎవరో ఇట్లా 2 ఫ్లోర్లు తీసుకొని 6 ఫ్లోర్లు కట్టి వెళ్ళి డిమాలిష్ చేసేటట్టు అధికారం ఈవిడిఎంకి ఉండేది అనమాట. బట్ ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే గవర్నమెంట్ అసెట్స్కి లిమిట్ చేస్తూ దీని స్కోప్ను కూడా ఇంతకుముందు ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేటటువంటి దానికి కాకుండా ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దాకా తీసుకెళ్లారు. ఇంతకుముందు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నప్పుడు దీని మొత్తం ఏరియా వచ్చేసి 625 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండేది. 625 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి ఈవిడిఎం పరిధి ఇప్పుడు 2050 అయిందనమాట. 2050 స్క్వేర్ అంటే ఆల్మోస్ట్ 3 times పెరిగిందనమాట దీని ఏరియా. ఔటర్ రింగ్ రోడ్ దాకా
ఔటర్ రింగ్ రోడ్ దాటి కూడా కొంత ఉంటుంది. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ మీకు నార్సింగి మున్సిపాలిటీ ఉంటుంది, లేకపోతే మీకు శంషాబాద్ ఉంటుంది. అది ఔటర్ రింగ్ రోడ్ యువతల భాగంలో ఉన్నా కానీ కూడా, లోపలికి ఉన్నా కానీ కూడా దాని పరిధి, అంటే సపోజ్ గండిపేట ఉంది, గండిపేట దాని పరిధి బయటకు ఉంటుంది అనమాట. బయటకు ఉంటే దాని మీద కూడా యాక్ట్ చేయొచ్చు. అంటే ఆ మున్సిపల్ లిమిట్స్ ఎక్కడ దాకా స్ట్రెచ్ అయి ఉంటుందో అక్కడ దాకా యాక్ట్ చేసేటటువంటి విధంగా కూడా ఉంటుంది అనమాట. అంటే ఎనీ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ టు ఎవాల్వ్ విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైం. కరెక్ట్. బహుశా హైడ్రా కూడా ఎవాల్వ్ అవుతుంది, ఎందుకంటే ఇనీషియల్గా ఎక్స్పీరియన్స్ సారా. కానీ ఇక్కడ చాలా మంది, ఇప్పుడు మీరు అన్నారు ఔటర్ రింగ్ రోడ్ వరకు అని, చాలా మంది నన్ను అడుగున్న ప్రశ్న ఏంటంటే దీన్ని రాష్ట్రం అంతా విస్తరించాలి. ఇప్పుడు నాకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తానన్నప్పటి నుంచి మామూలు ఒత్తిడి కాదు, వాట్సాప్లో మెసేజ్లు, కింద కామెంట్లు, సార్ అడగండి అని, మా హన్మకొండలో ఇది జరిగింది, నాగర్ కర్నూలులో జరిగింది, నారాయణపేటలో ఇది జరిగింది అని. ఇప్పుడు అవుట్ సైడ్ హైదరాబాద్ కూడా విస్తరణ జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కూడా డిమాండ్ చేశాడు. సో ఏదైనా ఆలోచన ఉందో దీన్ని మొత్తం తెలంగాణకే విస్తరించేటువంటి ఆలోచన, ఎందుకంటే ఈ ప్రాబ్లం హైదరాబాద్కే పరిమితం కాదు. హైదరాబాద్లో మేబీ ర్యాంపెంట్, బట్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి దేర్ ఎవ్రీవేర్. చెరువుల ఆక్రమణ ఈ స్థాయిలో లేకపోయినా ఉంటుంది, ఇంటెన్సిటీ తగ్గిన. సో ఎందుకంటే వెంచర్లు, లేఅవుట్లు ఇవాళ టైర్ 2, టైర్ 3 టౌన్స్ కూడా వచ్చేస్తున్నాయి. సో ఇస్ దేర్ ఎనీ ప్లాన్ టు ఎక్స్పాండ్ ఇట్ బియాండ్ ఔటర్ రింగ్ రోడ్, బియాండ్ హైదరాబాద్? సార్, ఇప్పుడు మీరు అన్నట్టు దీని స్కోప్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలనేది చాలా డిమాండ్స్ వస్తున్నాయి. నెంబర్ 1, వేరే సిటీస్లో కూడా తీసుకెళ్ళాలి, వేరే టౌన్స్ కూడా అనేది. ఫర్ ఇన్స్టెన్స్ నేను వరంగల్ పోలీస్ కమిషనర్కి చేశాను లాస్ట్ ఇయర్. చేసినప్పుడు అప్పుడు వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు అప్పుడు ఆ భద్రకాళి చెరువు ఉండింది, దాని చుట్టూ ఉన్నటువంటి చాలా స్ట్రక్చర్స్ కూడా అనాథరైజ్ స్ట్రక్చర్స్ వచ్చాయి. నాలాస్ ఉన్నాయి, చాలా నాలాస్ కూడా, దాని మీద కూడా అనాథరైజ్డ్ స్ట్రక్చర్స్ వచ్చాయి. తద్వారా వరంగల్ అంతా ఫ్లడ్ అయ్యి మొత్తం ఒక రకమైనటువంటి ఏంటంటే చాలా ఏరియా సబ్మర్జ్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఈ అనాథరైజ్ స్ట్రక్చర్స్ అనేది కూడా అర్థమైంది. చాలా నాలాసులు అడ్డంగా వచ్చిన స్ట్రక్చర్స్ అక్కడ కూడా మేము నేను ఉన్నప్పుడు కూడా కొన్ని చేశాం. బట్ దట్ వాజ్ అనే లోవర్ స్కేల్, అంటే కొన్ని కోర్టు స్టే లేకుండా లేదా లీగల్గా ఎటువంటి అడ్డంకులు లేకుండా వాటిని చేసాం. బట్ అది చాలా స్ట్రక్చర్స్ అక్కడ కూడా ఉన్నాయన్నమాట ఇట్లా అనాథరైజ్. అండ్ ప్రతి చోట ఒకటి కామన్ సార్, ల్యాండ్ వాల్యూ పెరిగింది. ల్యాండ్ వాల్యూ పెరిగినప్పుడు ల్యాండ్ని ఏ విధంగా తీసుకోవడానికి మనం ఈజీ అవుతుంది, ఎవడన్నా గ్రాప్ చేయాలనుకుంటే బెస్ట్ లేక్ ల్యాండ్ లాంటి. ఇప్పుడు ప్రైవేట్ సపోజ్ మీ ల్యాండ్ మీద నేను వచ్చాను అనుకోండి, వస్తే కనుక మీరు గొడవ చేస్తారు, గొడవ చేసి మీరు నా మీద కేసులు పెడతారు, లేకపోతే లాట్ ఆఫ్ హ్యూమన్ క్రైమ్ విల్ బి దేర్. సో నేను సేఫ్గా ఎక్కడ గ్రాప్ చేయొచ్చు, ఎవరికి సంబంధం లేదంటే గవర్నమెంట్ సొమ్ము అనేటప్పటికి ఎవరికి పట్టింపు లేదు. అవును. సో అందుకోసం చెరువు పక్కన నేను ఏదో ఒక ఎకరాన్ని ఏదో తీసుకున్నట్టు చేస్తాను, చేసి చెరువులోకి మెల్లిగా ఆక్రమించుకుంటూ పోతాను. అది కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పుడు ధరణిలో చూస్తే కనుక ఫర్ ఇన్స్టెన్స్ వాడు పేపర్ మీద ఉంటాడు కానీ అక్కడ గ్రౌండ్లో ఉండడు. లేకపోతే అట్లా పేపర్ సపోజ్ మీ ల్యాండ్ ఎప్పుడో ఉంది, మీ తాతల నాటి ఆస్తి, మీ పేరు మీద మ్యూటేషన్ కాలేదు, ధరణిలో మటు మీ పేరే కనపడుతుంటుంది, ఎవరు మీ తాతగారి పేరు ఎవరు కనపడుతుంటుంది. అది ఎప్పుడో అమ్మేశారు, మీ తాతగారు అమ్మేశారు, అక్కడ లేఅవుట్లు వచ్చాయి, అన్నీ వచ్చినాయి. కానీ మీరు మార్చుకుంటారు, మీ పేరు మీద మార్చుకొని ఆ తర్వాత నేను ఎవరో అక్కడ ల్యాండ్ గ్రాబర్ని, నేను మీకు అప్రోచ్ అవుతాను, మీరు నాకు ఏదో 1 కోటి రూపాయలు 50 లక్షలకు ఇవ్వండి అంటే కనుక వెంటనే మీరు నాకు రిజిస్టర్ చేస్తారు. సో గ్రౌండ్ మీద అక్కడ లేఅవుట్ నడుస్తుంటుంది. గ్రౌండ్ మీద ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఇల్లులు ఉంటాయి, అన్నీ ఉన్నాయి, కానీ కూడా మీరు నాకు రిజిస్టర్ చేస్తారు. నేను తీసుకొని ఆ పక్కనే ఆనుకున్న చెరువుని నేను చేసుకుంటాను అనమాట. చేసుకొని దీన్ని కొన్ని ప్లాట్లు ఆక్రమించుకోవాలని ట్రై చేస్తాను ఇక్కడ, ప్లస్ దాని పక్కనే ఉన్నటువంటి కొన్ని ఇది ఒక స్టేటస్ కోను, ఒకటి ఇంజంక్షన్ ఆర్డర్ ఏదో కోర్టు నుంచి ఒకటి పట్టుకొస్తాను, ఆ ముసుగు చూపిస్తాను, ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ మేనేజ్ చేస్తాను. మేనేజ్ చేసి దానికి అనుకున్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే దాని మీదకి వెళ్ళి నేను మెల్లిగా దాని మీద ఎంక్రోచ్ అవుతూ వెళ్తుంటాను. సో ఇది ఈ మోడస్ ఆపరేటివ్ నడుస్తుంది. అంటే యూ అగ్రీ విత్ మీ, దీన్ని హైదరాబాద్ దాటి తెలంగాణ మొత్తాన్ని విస్తరించాలి అన్నది కరెక్ట్ డిమాండ్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ల్యాండ్ రేట్స్ అన్ని చోట్ల ఉన్నాయి, దీన్ని విస్తరించాలనేది పబ్లిక్ డిమాండ్. అంటే పబ్లిక్ ఆర్ వెక్స్డ్ విత్ ఈ గ్రాబింగ్ ఇదనేది, ఈ ప్రాబ్లం తోటి వాళ్ళు ఇక చాలు, దిస్ ఇస్ ఇనఫ్ అనేటటువంటిది. ఎందుకంటే ఏ ఇన్స్టిట్యూషన్ కూడా దానికి వాళ్ళ రెస్క్యూకి వచ్చేటటువంటి పరిస్థితులు కనపట్లేదు. ఒక సివిల్ కోర్టుకి వెళ్తే ఏళ్ల తరబడి జరుగుతుంది, పోలీస్ దగ్గరికి వెళ్తే ఇది సివిల్ కేసు అని అంటారు, ఇది క్రిమినల్ మ్యాటర్ కాదంటారు, రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్తే దానికి ఇంకేదో మాట్లాడతారు. అంటే ఎవడు కూడా నోబడీ ఈస్ ట్రైంగ్ టు బెల్ ద క్యాట్, పిల్లి గంట కట్టేవాడు ఎవడు అక్కడ దొరకట్లేదు. కాబట్టి ఆ సమస్యల నుంచి వచ్చిందే ఈ రిక్వెస్ట్ అనిగా నేను భావిస్తున్నాను సార్. అదే లా అయినా ఇన్స్టిట్యూషన్స్ అయినా ప్రాసెసెస్ అయినా అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సిందే.
అంతకుముందు ఉదాహరణకు మనకు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేనప్పుడు సైబర్ క్రైమ్ అనే డిపార్ట్మెంటే లేదు పోలీసులో. అవును, అవసరం సైబర్ ఫ్రాడ్ అనేది లేనే లేదు అప్పుడు. అవును. సో టెక్నాలజీ ఎవాల్వ్ అయ్యాక ఆటోమేటిక్గా సైబర్ క్రైమ్స్ మొదలయ్యాయి, దానికి సైబర్ పోలీసులు కూడా మొదలైంది. అవును. సో అందువల్ల సమాజంలో ఎవాల్వ్ అవుతున్న కొద్ది ఛాలెంజెస్, దానికి తగ్గట్టుగా ఇన్స్టిట్యూషన్ రెస్పాండ్ కావాలి. సో మనం కమింగ్ బ్యాక్ టు అవర్ థింగ్, ఇప్పుడు చాలా మందికి అనుమానం ఏంటంటే ఇప్పుడు మీరు చెరువులు వీటిపైన ఆక్రమించుకున్న వారిపైన పడ్డారు, కానీ మీరు ఇచ్చిన నివేదిక కూడా చూశాను నేను. చెరువులే కాదు, పార్కులు కాదు, నాలాలు కాదు, మీరు ఇమ్మీడియట్గా ఏ ఆక్రమణల మీద పడబోతున్నారు? అంటే బేసికల్గా ఫస్ట్ వీటిల మీదే ఉంటుంది సార్. మేము ఇచ్చిన మీరు రిపోర్ట్ కానీ గవర్నమెంట్కి ఇచ్చినటువంటి దాంట్లో కూడా చూస్తే బేసికల్గా చెరువుల మీదే మా ఫోకస్ ఉంది. టు బిగిన్ విత్ చెరువుల మీద ఉంటుంది, అక్కడే ఎండు కాదు, అక్కడ కాదు. తర్వాత నాలాస్ మీదకి వెళ్తుంది, పార్కులు ఉంటుంది, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటుంది. బట్ ఫస్ట్ మనం ఫోర్మోస్ట్ ఏంటంటే చెరువులకి డిజాస్టర్స్కి చాలా లింక్ ఉంది కాబట్టి మనం ఒక ఏరియాలో సపోజ్ మీరు చూస్తే కనుక చెరువులు మనకి ఇప్పుడు వర్షం పడదు, పెద్ద వర్షం పడదు హైదరాబాద్లో. ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్ సపోజ్ 8 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ ఒక గంటలో పడదు అనుకుందాం. క్లైమేట్ చేంజ్ వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్, లేకపోతే ఈ క్లైమాటిక్ చేంజ్ అవ్వడం తోటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కూడా వస్తున్నాయి మనకి. ఈ వర్షాలు కూడా మనకి దాదాపు 8 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ ఒక గంటలో పడ్డది అన్నప్పుడు మనకి తీసుకునే కెపాసిటీ లేదు అసలు. ఎక్కడ బేసికల్గా ఏమవుతుంది, మొత్తం కాంక్రీటైజ్ అయిపోయింది, అంతా కాంక్రీట్ మయం చేసేసి మొత్తం ఎక్కడ కూడా పర్కులేషన్కి అసలు ఎక్కడ కూడా వాటర్ వర్షం పడితే కనుక భూమిలో ఇంకటానికి ఎక్కడ కూడా స్థలం లేదు అసలు. బేసికల్గా అంతా మొత్తం ఆక్రమితం అయిపోయింది. సో దాన్ని కాంక్రీటైజ్ చేయడంతో ఆ వాటర్ అంతా ఎక్కడ పోవాలి, ఒక సర్ఫేస్ రన్ ఆఫ్గా నీళ్లు పైన పారుతూ వెళ్ళి చెరువులోకి వెళ్ళాలి. బట్ వెళ్తే అక్కడ చెరువే లేదు కదా, సో అక్కడ నీరు మనం చేసిన చెరువులంతా కూడా ఇట్ వాజ్ అన్ ఇంజనీరింగ్ మార్వెల్. ఇప్పుడు చేసినంతా కూడా రాజులంతా కూడా చెరువులు ఆర్టిఫిషియల్ గా తయారు చేసినాయి. సో చెరువులు అనే దాన్ని తయారు చేసినప్పుడు కూడా ఎన్నో వందల సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు సపోజ్ మనం ఉస్మాన్ సాగర్ ఉంది, మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు వారు ఎప్పుడు 1920లో అప్పుడు తయారు చేసింది. అప్పుడు ఉన్నటువంటి ఇది పరిస్థితులకు అనుగుణంగా డ్రింకింగ్ వాటర్ సోర్సు లేకపోతే ఒక ఫ్లడ్ వాటర్ గండిపేట రిజర్వాయర్ ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ లో భాగంగా తయారు చేసింది. సో మనకి ఈ చెరువులన్నింటిలో కూడా వాటర్ పర్కులేట్ అవ్వడానికి అక్కడ వాటర్ వెళ్తే కనుక అక్కడ లేదు, అక్కడ అన్ని కాలనీలు వచ్చాయి, బస్తీలు వచ్చాయి, లేదా ఎవడో కూడా ఆక్రమించుకుంటున్నాడు. ఇంతకుముందు 100 ఎకరాలు ఉండేది, ఇప్పుడు 20 ఎకరాలు 10 ఎకరాలు కూడా లేదు ఆ చెరువు. సో అక్కడ ఇంకెక్కడ పోవాలి అసలు, పర్కులేషన్కే లేదు అక్కడ, ఎందుకంటే మొత్తం ఇల్లులు వచ్చేసాయి. ఆ చెరువుకి వెళ్తేనే చెరువు కెపాసిటీ తగ్గిపోయింది, లేదా చెరువులు పూర్తిగా మాయమైపోయాయి. NRSC డేటాని తీసుకున్నాం. మేము వచ్చిన తర్వాత నేను ఐ మేడ్ ఎ విజిట్ టు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ బాలానగర్కి వెళ్ళాను. ఇలా అక్కడ ప్రకాష్ చౌహాన్ గారని వారు డైరెక్టర్ గారు ఉన్నారు, చాలా మంది వాళ్ళ సైంటిస్టులు వాళ్ళందరితో కూడా వీ హ్యాడ్ ఏ డీటెయిల్డ్ మీటింగ్. సో వాళ్ళు దే మేడ్ ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించి హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉందనేది వాళ్ళు ఒక స్టడీ చేసింది చూపించారు. 1979 నుంచి 2023 అంటే 44 సంవత్సరాల్లో హైదరాబాద్లో చెరువులు 60% ఎంక్రోచ్ అయినాయి. సో అది సరే 60% ఉంది. మనం ఇంకా చూస్తే కనుక ఈ ల్యాండ్ రేట్స్ పెరిగింది. లాస్ట్ సపోజ్ కొత్త ఒక 3-4 ఏళ్లలో ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెరిగాయి అనుకుందాం. ఈ రేట్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్ ఇంకా ఉధృతంగా ఉంది ఈ లాస్ట్ 3-4 ఏళ్ళ నుంచి. అంటే రేట్లు పెరిగే కొద్దే కదా సార్ ఆ ల్యాండ్ మీద కట్టేసేది. సో ఈ పేస్ విత్ విచ్ పెరిగింది అనేది, ఎంక్రోచ్మెంట్స్ పెరిగినాయి అనేది ఇంకొక 5 ఏళ్ళు ఇలానే కంటిన్యూ అయితే కనుక మొత్తం మనకి 40 ఏళ్ళు పడితే 60% పోయింది, ఇంకో 10 ఏళ్లలో మొత్తం మిగతా 40% పోయేది అనమాట. ఎందుకంటే ఇప్పుడు రేట్స్ ఎక్కువ ఉంది, గజం లక్ష రూపాయలు తక్కువ ఎక్కడ లేదు. గతంలో ఎప్పుడో 10,000 5,000 ఉన్నప్పుడు దానికి ఉండేటువంటి ఎంక్రోచ్మెంట్ వేరుగా ఉండొచ్చేమో. ఇప్పుడు 1,00,000, కొన్ని చోట్ల అయితే ఇప్పుడు ఏది మనకి మాదాపూర్ లాంటి ప్రాంతంలో 3 లక్షలు, 2.5 లక్షలు, 4 లక్షలు ఇలా రకరకాలుగా ఉన్నాయన్నమాట. సో దాన్ని ఎంక్రోచ్ చేయాలనేది ఇంకా బలంగా పెరుగుతూ ఇక మిగలవు బహుశా మనకి ఇంకొక ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ సార్ చాలా మందికి అడుగుతున్నాయి ఏంటంటే అసలు ఈ FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎలా డిసైడ్ చేస్తారు, బఫర్ జోన్ ఎలా డిసైడ్ చేస్తారు? నేను ఒక ఆర్డినరీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్, నేను ఒక వెంచర్లో ప్లాట్ కొనాలనుకుంటే నాకు ఎలా తెలుస్తుంది సార్ అది FTLలో ఉందా బఫర్ జోన్లో ఉందా? సో హౌ డు ఐ నో, హౌ టు ఐడెంటిఫై అసలు ఏంటి, హౌ డు యూ డిఫైన్ FTL అంటే ఎలా డిఫైన్ చేస్తారు, బఫర్ జోన్ అంటే ఎలా డిఫైన్ చేస్తారు? ఇప్పుడు చెరువులో వర్షం వస్తుంది సార్, వర్షం వచ్చినప్పుడు చెరువులో వాటర్ అంతా కూడా వచ్చి చేరినప్పుడు ఆ చెరువులో వాటర్ ఏదైతే హోల్డింగ్ కెపాసిటీ ఉంటుందో దానికి మనం అలుగు బారుతుంది అంటాం. మనం జనరల్గా ఒక లెవెల్ తర్వాత అలుగు బారుతుంది. అలుగు బారి ఆ వాటర్ అక్కడి నుంచి నెక్స్ట్ చెరువుకి ఒక నాలా ద్వారా లింక్ అయ్యి వెళ్తుంది అన్నమాట. ఆ అలుగు లెవెల్ ఏదైతే ఉందో దాన్నే మనం FTLగా తీసుకుంటాం. ఈ FTL అనేది మన మెమోయిర్స్, చెరువుల మెమోయిర్స్ కూడా దాంట్లో వాటిలన్నింటిలో కూడా క్లియర్గా స్పెసిఫై చేస్తున్నాయి అనమాట. అంటే మన హిస్టారికల్ డేటాలో కూడా ఉన్నాయన్నమాట. సో ఉండి దీనికి కూడా మనకి ఏంటంటే ఈ చెరువు FTL సపోజ్ ఇప్పుడు మీకు గండిపేట ఉదాహరణ నేను చెప్తాను. గండిపేటలో దాని FTL ఈజ్ 1790 feet అబౌవ్ సీ లెవెల్ అనమాట. మీన్ సీ లెవెల్ కన్నా 1790 ఇస్ అక్కడ ఉన్నటువంటి ఇదనమాట.
సో దాన్ని ఎప్పుడు డిఫైన్ చేశారు? 1920లో చెరువు ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పుడే తయారు చేశారు. అప్పటి నుంచి ఉంది 1790. అక్కడ మీరు వెళ్ళి చూస్తే కనుక ఆ పోల్స్ కూడా కనపడతాయి అన్నమాట. స్టిల్ వ్యాలిడ్. ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ వచ్చాక కూడా FTL వ్యాలిడేనా? అదే వ్యాలిడ్ ఉంటుంది. ఎందుకంటే అది ఆ వేరు అదే ఉంటుంది. ఆ వేరు అక్కడ కట్టినటువంటి ఆ చెరువు కట్టినప్పుడు దానికి ఉన్నటువంటి వేరు ఒకటి ఏదైతే ఒక బ్యారియర్ లాంటిది కట్టారో ఆ బ్యారియర్ నేర్తో మార్చలేదు కదా, అదంతే ఉన్నది. సో దాని వ్యాలిడ్ అవుతుంది. దాని చుట్టూ కాంటూర్స్, అంటే కాంటూర్ అంటే ఏంటి సార్? జాగ్రఫీ మనం చూస్తే కనుక ఇది ఒక లైన్ జాయినింగ్, మ్యాప్లో లైన్ జాయినింగ్ ఫీచర్స్ ఆఫ్ ఈక్వల్ ఆల్టిట్యూడ్, అంటే సేమ్ హైట్ ఉంటే కనుక దాన్ని కాంటూర్ అంటాం. సో ఇప్పుడు ఆ 1790 కాంటూర్ దాకా ఉన్నటువంటి ఆ పక్కన అన్ని 1790 లోపల ఉన్న ఫీచర్స్ అన్నింటిలో కూడా సబ్మర్జ్ అవుతాయి న్యాచురల్గా, ఫుల్ ట్యాంక్ వస్తాయి. కొంచెం ఎత్తు ఉందనుకోండి, అక్కడ పక్కన 1792 హైట్ ఉందనుకుందాం, 1792 1795 ఉంది అక్కడ, ఇది సముద్ర మట్టానికన్నా ఎక్కువ ఉంది. ఉన్నప్పుడు అది ఆ సబ్మర్జ్ అవుతుంది, ఎందుకంటే ఇది 1790 దాకే అక్కడ సబ్మర్జ్ అవుతుంది. సో దీనికి అంటే మనం చెరువు తయారు చేసినప్పుడే దానికి FTL అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. బట్ దానికి ష్రింక్ అయి ఉండొచ్చు, బట్ FTL మారదు కానీ ష్రింక్ అవుతుంది చెరువు. ఇప్పుడు సపోజ్ ఆ చుట్టూ మనం ఏదో అంతా ఇచ్చేయటంతో ఏది బిల్డింగ్స్ లేకపోతే ఇది వచ్చి FTL మటుకు అదే హైట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే దాని వేరు అదే హైట్లో ఉందన్నమాట, వేరు అదే ఉంది, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దాన్ని ఇది వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి బిల్డింగ్ రూల్స్లో చాలా క్లియర్గా స్పెసిఫై చేస్తున్నాయి. 2012లో బిల్డింగ్ రూల్స్ వచ్చున్నాయి. ఈ బిల్డింగ్ రూల్స్లో ఒక FTL ఒక సపోజ్ ఒక చెరువు దగ్గర ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయాలి, ఎక్కడ చేయకూడదు చాలా స్పష్టంగా ఉంది. అంతకుముందు కూడా అంటే బిల్డింగ్ రూల్స్ రాకముందు కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ సంగతి ఏంటి అనేది వస్తుంది. అంతకుముందు కూడా ఎప్పుడు కూడా చెరువులో ఎక్కడ కూడా కట్టడం అనేది చేయకూడదు అనేది చాలా స్పష్టంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన గ్రామాల్లోకి వెళ్తే అక్కడ కూడా మనకి చెప్తారు చెరువులో కట్టడం అనేది నిషేధం. చెరువు లోపల ప్రైవేట్ ల్యాండ్ ఉండడానికి వీల్లేదు. ప్రైవేట్ ల్యాండ్ మీరు అంటారు. ఇప్పుడు మొన్న నేను చూశాను, ఏది పట్టా ల్యాండ్ ఉంది మాదని చెప్పి మొన్న మేము డిమాండ్ మాకు పట్టా ల్యాండ్ ఉంది అంటారు, మీరు లేదని అన్నారు. పట్టా ల్యాండ్ ఉండొచ్చు, చెరువులో పట్టా ల్యాండ్ ఉంటుంది. పట్టా ల్యాండ్ ఉంటే కనుక అంటే చేసే టిపికల్ అంటే చేసేటటువంటి సిస్టమ్ ఎలా ఉంటుందంటే చెరువులో పట్టాలు ఇస్తారు. ఎందుకు ఇచ్చేవాళ్ళు పట్టాలు? చెరువులో నీళ్లు లేనప్పుడు డెడ్ స్టోరేజ్ అంటే షికమ్ ల్యాండ్ అంటాం, అది తక్కువ ఉన్నప్పుడు అప్పుడు అక్కడ పట్టాలంటే మొత్తం నీళ్లు లేవు, ఆ టైంలో నేను వ్యవసాయం చేసుకోవచ్చు, నేను అగ్రికల్చర్ చేసుకోవడానికే ఆ పట్టా ఇచ్చారు. అగ్రికల్చర్ చేయడు కదా. ఎగ్జాక్ట్లీ. అంటే నేనేది అంటే ఇప్పుడు అందరూ క్లెయిమ్ చేసి నాకు పట్టా ఉందంటారు. పట్టా ఉండొచ్చు, పట్టా ఈజ్ మెంట్ ఫర్ అగ్రికల్చర్, నాట్ ఫర్ రైజింగ్ స్ట్రక్చర్స్. చాలా స్పష్టంగా బిల్డింగ్ రూల్స్ లో ఉంటాయి అనమాట. అక్కడ ఎన్కన్వెన్షన్ కట్టకుండా కావాలంటే తోట వేసుకోవచ్చు నాగార్జున. ఎగ్జాక్ట్లీ, తోట వేసుకోవచ్చు. దాన్ని కూడా ఫీచర్స్ మార్చకూడదు, అంటే దాన్ని ఏదో హైట్ లేపి ఇవన్నీ చేయకూడదు. అది అక్కడ దాన్ని ఎక్కడ గ్రావెల్ వేసి మట్టి వేసి దాన్ని లేపి హైట్ లేపి అక్కడ ఎక్కడ కూడా ఎటువంటి ఆల్టరేషన్స్ FTL కానీ అంటే చెరువు మళ్ళీ ఫుల్ గా నిండినప్పుడు వచ్చేసినట్టు ఉండాలన్నమాట. దానికంటే ఎక్స్పాండ్ అవడానికి ఫ్రీగా ఉండాలి. ఆ వాటర్ చెరువుని ష్రింక్ కాకూడదు, చెరువు దాన్ని విస్తృతిని ఎక్కడ కూడా మనం మాన్యువల్ ఇంటర్వెన్షన్స్ తోటి అడ్డుకట్ట వేయకూడదు అనేది. బఫర్ జోన్ అంటే బఫర్ అంటే మీకు ఈ చెరువు ఒక్కొక్క చెరువు ఏరియా బట్టి ఉంటుంది. సపోజ్ దానికి ఒక 25 acres చెరువు ఉందనుకోండి సార్, దాని బఫర్ జోన్ విల్ బి సమ్ ఎంత 30 meters ఫ్రమ్ ఏది FTL అని అంటారు అనమాట. FTL కాంటూర్ ఇచ్చారు కింద చెప్పాను 1790 ఉంటుంది, దాని నుంచి ఒక 30 meterలు వెళ్తుంది అనమాట. అదే సపోజ్ ఇంకొక అంటే చెరువు విస్తీర్ణత బట్టి ఉంటుంది, బట్ బై అండ్ లార్జ్ చెరువులకి 30 meters దాకా ఇస్ ద బఫర్ జోన్ అనమాట. ఇవన్నీ కూడా ఏం చేశారు, HMDA ఆల్రెడీ నోటిఫై చేసినవి కూడా ఉన్నాయి. ఎప్పుడు 2016లో చేసినవి ఉన్నాయి. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి ఏది మన ఎన్కన్వెన్షన్ దగ్గర ఉన్న చెరువుది 2016లోనే నోటిఫై చేశారు. అక్కడ ఏ స్ట్రక్చర్ కూడా వచ్చినా కానీ కూడా అనాథరైజ్ స్ట్రక్చరే, అసలు పర్మిషన్స్ ఇవ్వరు. GHMC పర్మిషన్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్కన్వెన్షన్ పర్మిషన్ లేదు, ఎన్కన్వెన్షన్ మొత్తానికి లేదా, అందులో కొంత పార్ట్ లేదా దేనికి అసలు. అంటే ఇప్పుడు మీరు FTL తర్వాత బఫర్ జోన్ కొంత వరకే అన్నారు కదా, మొత్తం 10 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు వాళ్ళు కట్టిన స్ట్రక్చర్ అంతా కూడా ఇట్ ఈస్ ఇంటూ ద FTL లో ఉంది, బఫర్ జోన్ లో ఉంది. సో ఉన్నప్పుడు దానికి స్ట్రక్చర్కే పర్మిషన్ లేదు. అంటే GHMC 10 ఏళ్ల నుంచి వీళ్ళు ట్రై చేస్తున్నా కానీ కూడా వాళ్ళకి ఎక్కడ పర్మిషన్ రావట్లేదు. కానీ నాగార్జున స్టేట్మెంట్ ఏమో నాకు పూర్తి అనుమతితో కట్టాము, కోర్టులు స్టే ఉన్నాయి, పట్టా ఊలో కట్టామన్నాడు. అది లేదు, అది దాని మీద కూడా మేము ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చాము హైడ్రా నుంచి కూడా. సో విచ్ మెన్షన్స్ క్లియర్లీ దట్ 2014లో ప్రిలిమినరీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ FTL దాని మీద వీళ్ళు దే వెంట్ టు ద కోర్టుకి వెళ్ళి కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు కోర్టు సెట్ మీరు వాళ్ళ సమక్షంలో మీరు సర్వే చేయండి అని చెప్తే మళ్ళీ సర్వే చేసి 2016లో FTL నోటిఫై చేశారు. ఫైనల్ నోటిఫికేషన్ అనమాట. నోటిఫై చేసిన ఆ తర్వాత కూడా వాళ్ళు అక్కడ ఏది లోకల్గా ఉన్నటువంటి కూకట్పల్లి కోర్టులో ఫైల్ చేశారు. బట్ అది కోర్టు నడుస్తూనే ఉంది, ఆ కేసు అది అప్పటి నుంచి ఎక్కడా లేదు, చేయలేదు ఇప్పటి వరకు. ఎప్పుడు పేపర్ల మీద అన్నీ నడిచాయి. పేపర్ల మీద జరగాల్సింది ఏంటంటే అక్కడ ఇది ఇల్లీగల్ స్ట్రక్చర్ అని, ఇది BRSలో బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్లో కూడా వీళ్ళు అప్లై చేసుకున్నారు, చేస్తే దాన్ని కూడా రిజెక్ట్ చేశారు. అప్పుడు
రిజెక్ట్ చేసి ఇవన్నీ జరిగినాయి, గతంలో జరిగినాయి. సో బట్ ఏంటంటే పట్టా ల్యాండ్ అంటే కనుక పట్టా ఉండొచ్చు, పట్టా ఎవరికైనా ఇప్పుడు చెప్పాను కదా చెరువులో ఉండొచ్చు పట్టా, బట్ అది దట్ ఈస్ మెంట్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్, నాట్ ఫర్ రైజింగ్ స్ట్రక్చర్స్. ఎవరికైనా ఉండొచ్చు అది, ఆ పట్టా మారుతూ ఉండొచ్చు, రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుండొచ్చు, బట్ అది ఓన్లీ కేవలం వ్యవసాయాని కోసమే చేయాలి. దాంట్లో ఎటువంటి ఇప్పుడు హెచ్ఎండిఏ ప్లాట్లు చేసి అక్కడ పర్మిషన్ ఇచ్చారనుకోండి, హెచ్ఎండిఏ విల్ బి కల్పరేట్ అనమాట. కానీ ఇక్కడ ఒక సమస్య ఏంటంటే ఇప్పుడు ఇది ఎవరు నిర్ణయించాలి? ఇప్పుడు మీరు హైడ్రా ఏకపక్షంగా నిర్ణయించే అధికారం ఉంటుందా, లేదా ఊహాస్ టు డిసైడ్? ఇప్పుడు మీరు నాగార్జున ఒక రకంగా చెప్పారు, మీరు ఒక రకంగా వివరణ ఇచ్చారు. ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి నాకు గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు, కలెక్టర్ రిపోర్ట్ ఉంది అని చూపెడుతున్నారు. నిన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే మళ్ళీ ప్రభుత్వం మారితే కేసు పెట్టారు. సో హూ ఈజ్ ద ఫైనల్ అథారిటీ? ఇప్పుడు అంటే బాధితుడుగా భావిస్తున్న, విక్టిమ్గా భావిస్తున్న వ్యక్తి ఒక వర్షన్ చెప్తారు, దీన్ని కూల్చగలిగే అధికారం ఉన్న హైడ్రా ఒకటి చెప్తారు. ఫైనల్గా ఎవరు? సార్ సింపుల్, మనం ఒకటి ఫ్యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది, నిజం అనే దాన్ని ఒకటి చూడాలి. ఇప్పుడు ఈ అన్నింటిలో మేము కూల్చిన వాటిల్లో మీరు చూస్తే కనుక పైన గూగుల్ ఇమేజెస్ ఆ నీళ్ళు వచ్చేసి రిటెన్షన్ వాళ్ళకి తగులుతుంటాయి అనమాట, అంటే అలలు వచ్చేసి తగులుతుంటాయి. అంటే చెరువుల్లో కట్టారన్నట్ట లేదా, కళ్ళ ముందు కనపడుతుంది కదా అది మనకి. సో ఇప్పుడు ఒక ఎన్కన్వెన్షన్ అయినా లేకపోతే గండిపేట దగ్గర మేము తీసుకున్నటువంటి అక్కడ చూస్తే కనుక వాళ్ళు రిసార్ట్స్ కూలగొట్టినాయి కూడా, అది దిగితే కనుక చెరువులో కాళ్ళు తడుపుకోవచ్చు అనమాట. వాళ్ళు అక్కడి నుంచి దిగి మెట్లు దిగితే కనుక వెంటనే వాళ్ళు అక్కడ ఏది ఉంటుంది, ఏది రైజ్ చేస్తారు, 10 అడుగులో 15 అడుగులో ఎత్తులో లేపి చెరువులో పూడ్చారు. కాబట్టి ఒకవేళ వాళ్ళు చెరువులో కాకుండా బయట ఉంటే కనుక అసలు ఎత్తు లేపాల్సిన అవసరం ఏముంది అసలు? వాళ్ళు అంటే మనకి గూగుల్ ఇమేజెస్ చూస్తే కనుక చాలా స్పష్టంగా కనబడుతుంది అనమాట. అక్కడ ఏంటి, ఆ నీళ్లు వచ్చేసి దీనికి తగులుతున్నాయి అనేది కనబడుతుంటుంది. సో కళ్ళ ముందు కనబడేదానికన్నా మనకి ఇవన్నీ ఉంటాయి. సరే లీగల్ ఇష్యూస్ వస్తుంటాయి, లీగల్ ఇష్యూస్ కూడా చాలా స్పష్టంగా చెప్తుంటాయి. మీరు అన్నారు కొంతమంది పర్మిషన్స్ ఇచ్చారన్నారు, ఎస్ అది కూడా చాలా వరకు ఇప్పుడు మేము మనం చూసాం, ఏది గండిపేటలో తీసినటువంటి కొన్ని స్ట్రక్చర్స్లో అక్కడ ఏం చేశారు, జాయింట్ ఇన్స్పెక్షన్ టీం 2015లో చేసి ఒక తప్పుడు రిపోర్ట్ ఒకటి కూడా జరిగిందనమాట. దాని ఎఫ్టీఎల్ని మ్యానిపులేట్ చేస్తూ ఒక రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు. రాంగ్ రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని వాళ్ళు ఆ స్ట్రక్చర్స్, బట్ అక్కడ కూడా ఆ స్ట్రక్చర్స్కి ఎక్కడ పర్మిషన్స్ లేవు. వాళ్ళు అక్కడ ఏది తీసినా కానీ కూడా, ఎందుకంటే వాళ్ళు మ్యానిపులేట్ చేసి రిపోర్ట్ ఇచ్చారే కానీ, బట్ వేరే వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వాలంటే కనుక ఇవ్వాలి. మీరు పర్మిషన్లు లేని వాటే కూలుస్తారా, పర్మిషన్లు ఉన్నా కూడా అవి చెరువులో కట్టుంటే కూల్చేస్తారా? పర్మిషన్లు ఉండి మ్యానిపులేటివ్గా ఉంటే కూడా అది మనం అక్కడ తప్పు అని ప్రూవ్ చేసిన తర్వాత కూడా మనం ఆ పర్మిషన్స్, దొంగ పర్మిషన్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలా తీసుకుంటాం సార్? అంటే పర్మిషన్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్. పర్మిషన్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్. దానికి ఒక ముసుగేస్తున్నారు, ముసుగేసి దానికి లీగాలిటీ అని ఇస్తూ అప్పుడు ఆఫీసర్స్ని కొంతమందిని మేనేజ్ చేసుకుంటూ చేసి మనకు అక్కడ వెళ్ళగానే కనపడుతుంది. ఇప్పుడు నేను ఒక నిజాంపేట దగ్గరికి వెళ్ళాను, నిజాంపేట దగ్గరికి వెళ్తే కనుక నిజాంపేటలో అది క్లియర్గా గవర్నమెంట్ ల్యాండ్ అని ఫెన్సింగ్ చేసి ఉందన్నమాట. దాన్ని కూలగొట్టి దాంట్లో బిల్డింగ్ కట్టారు. ఫెన్సింగ్ ఉంది, ఎప్పుడూ అక్కడ అందరు జనాలంతా వస్తారు, వెళ్తే కనుక అక్కడ జనాలు చెప్తారు కదా, 100 మంది వస్తే వాళ్ళే చెప్తారు, సార్ ఈ ఫెన్సింగ్ గవర్నమెంట్ ల్యాండ్ అని గేట్ మీద రాసింది, అది ఫెన్సింగ్ కూడా ఎప్పుడో వేసిన ఫెన్సింగ్ ఉన్నాయి, దాన్ని కూలగొట్టి అతను ఆక్రమించుకున్నాడు, ఆక్రమించి కట్టాడు. కట్టి దానికి ఏం చేశారు అక్కడ ఉన్న అధికారులు, రాంగ్ సర్వే నెంబర్, ఎక్కడో దూరంలో 100-200 మీటర్ల అవతల ఉన్న సర్వే నెంబర్ని వేసి ఇక్కడ వేసి దీనికి పర్మిషన్ తీసుకున్నాడు అనమాట. తీస్తే కనుక ఇప్పుడు అధికారులను ప్రాసిక్యూట్ చేస్తున్నాం. అదే ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు ఆక్రమించుకున్నాను కూల్చేస్తున్నారు, సంతోషం, మరి అప్పుడు పర్మిషన్లు ఇచ్చిన అధికారుల సంగతి ఏంటి? కరెక్ట్ సార్, బిల్డర్లు వెంచర్లేసిన బిల్డర్ల సంగతి ఏంటి? ఆ టైంలో ఎవరైతే గనక ఇటువంటి అధికారులు పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా దే ఆర్ లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తానికి కూడా ఇప్పుడు హైడ్రా పోలీస్ స్టేషన్ అని కూడా ఒకటి మేము అడిగాం. సో హైడ్రాకు ఒక పోలీస్ స్టేషన్ కూడా ఇవ్వాలనేది ఇప్పుడు గవర్నమెంట్ యొక్క ప్రతిపాదనలో ఉంది. ఒక్క ఆఫీసర్ ఉంటారు కదా, ప్రాసెస్ లో చాలా మంది అధికారులు సంతకాలు పెడుతున్నారు. ఇప్పుడు సపోజ్ అక్కడ రెవెన్యూ వాళ్ళు ఒకవేళ ఇస్తే కనుక అతను వస్తాడు, టౌన్ ప్లానింగ్ కూడా వస్తే అతను వస్తాడు, లేదా ఎవరు ఇరిగేషన్ వాళ్ళు చెరువులు ఎవరు జూనియర్ క్లర్క్ నుంచి మొదలుకొని టాప్ వరకు వస్తారా? అందరుగా కింద క్షేత్రస్థాయిలో తప్పుడు రిపోర్ట్, ఇప్పుడు సపోజ్ కింద రిపోర్ట్ ఇచ్చిన దాన్ని పైన చెక్ చేసేది ఫస్ట్ ఫిక్స్ చేయాల్సింది కింద వాళ్ళకి డెఫినెట్గా ఫిక్స్ చేయాలి, ఎందుకంటే ఫీల్డ్ లెవెల్ చెక్ వాళ్ళే ఉంటారు కదా. అంటే ఇప్పుడు వాళ్ళ కింది వాళ్ళకి చేస్తారు, పైన పై అధికారులు ప్రెషర్ చేసి కింద వాళ్ళతో రప్పిస్తారు, పై అధికారులు తప్పించుకుంటారు కదా. అదే కదా సార్, ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కింద పైన వాళ్ళు చెప్పినా కానీ కూడా కింద అధికారులు చేయటం తోటి దొరికేది పేపర్ మీద నువ్వే. ఇప్పుడు ఆర్డీఓ ఎంఆర్ఓ స్థాయి అధికారులు ఓవరాల్ గా ఉంటాయి, వాళ్ళు ఓవరాల్ గా చెప్పారు అనుకో, వాళ్ళకి శిక్ష పడదు, వాళ్ళని కూడా అంటే వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేయొచ్చు. రేపు అతను అడ్మిట్ అయ్యాడు అనుకోండి, నన్ను చెప్పింది ఇతనే అంటే కనుక అతను ప్రాసిక్యూట్ చేయొచ్చు, ప్రూఫ్ ఉండదు దానికంటే దాని 164 స్టేట్మెంట్ ఏదో చేపించి మనం చేయాల్సి వస్తుంది. సో అంటే దాంట్లో బట్ దానికి ఓవరాల్ స్టేట్మెంట్ ఉండడానికి మనం వ్యాలిడిటీ కాదు, పేపర్ మీద ఎవడు అక్కడ నువ్వు ఎలా చేసావు అనేది దొరుకుతారు. కానీ అన్ఫార్చునేట్ ఏమవుతుందంటే ప్రభుత్వంలో పెద్దలో లేకుంటే అధికారులు ఓవరాల్ గా చెప్తే వీళ్ళు ఒత్తిడికి తల వంచి చేయాల్సింది. ఎగ్జాక్ట్లీ. సో ఆదిలాబాద్ కు అలా ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళని. సార్ ఒకటి
మీరు పైనుంచి చెప్పారనో లేకపోతే ఎవరో చెప్పారనో మనం ఎందుకు తప్పుగా చేయాలి? ఆ తప్పుగా నేను వాళ్ళని తప్పుగా చేసినప్పుడే నువ్వు మీరు దానికి దాని కాన్సిక్వెన్స్ అన్నిటి కూడా ఫ్యూచర్ రెడీ అయి ఉండాలన్నమాట. దానికి అభ్యంతరం లేక పై అధికారులను కూడా అకౌంటబుల్ చేయాలి కదా, పైన చేయాలి. అంటే వీళ్ళు కిందలో ఏ సంతకం పెడితే వాళ్ళ పై వాళ్ళు అదే కలుము సంతకం పెట్టాలి పై అధికారులు. డెఫినెట్ గా సార్, వాళ్ళని కూడా మనకి ఎవిడెన్స్ అక్కడ దొరికితే వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేయాలి. వాళ్ళని ఎగ్జామ్షన్ కాదు, అసలు అడిగితే కనుక కింద వాళ్ళకన్నా పైన వాళ్ళు మోర్ లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. అంతే కదా ముఖ్యం. ఇప్పుడు కింద వాడు ఏదో పొరపాటున పెట్టాడు, తెలుసో తెలియక కక్కుడుతో నువ్వేం చేస్తున్నా పై ఉన్నాడు. కరెక్ట్, పైనోడు కూడా చెక్ చేయాలి అతను ఏం చేశాడు. ఆ టైంలో ఉన్న అధికారులు ఎవరున్నారు వాళ్ళని కూడా దే హ్యావ్ టు బి ప్రాసిక్యూటెడ్. నా పర్సనల్ ఇదైతే అది 100% అది కూడా వాళ్ళు చేయాలనేది ఉంది సార్. హైడ్రాక్ పవర్స్ ఉన్నాయా సార్? అట్లా హైడ్రాక్ లేదు, బట్ హైడ్రాక్ ఏంటంటే మాకు ఇప్పుడు విజిలెన్స్ అనే దాన్ని నా పరిధిలో నుంచి, అంటే ఇంతకుముందు ఈవీడీఎంలో విజిలెన్స్ ఉండేది, దాన్ని తీసేసి ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీకి వెళ్ళారు. అంటే ఇప్పుడు హైడ్రా అధికారుల మీద చర్యలు తీసుకోలేదు. అధికారులపైన మేము రికమెండ్ చేయొచ్చు, రికమెండ్ చేస్తారు, బట్ కేసెస్ బుక్ చేయొచ్చు. కేసెస్ ఇప్పుడు రేపు పోలీస్ స్టేషన్ వచ్చింది అనుకోండి, పోలీస్ స్టేషన్ కూడా రేపు మనకి కాన్స్టిట్యూట్ అవుతుంది, కేసెస్ బుక్ చేయొచ్చు. కానీ అల్టిమేట్ యాక్షన్ హైడ్రా చేతిలో ఉండదు. అంటే అల్టిమేట్ యాక్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను సపోజ్ అక్కడ క్లియర్ కనపడుతుంది అనుకోండి సార్, ఇది గ్రౌండ్ మీద కనపడే వాళ్ళు అధికారులు రేపు రిపోర్ట్ మ్యానిపులేట్ చేసినట్టు కనపడి అతను బుక్ చేస్తాను, నాకు పలానా వాడు చెప్పాడు అంటే ఈ ప్రూఫ్ ఏముందనేది అడుగుతారు అనమాట. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక అధికారి తప్పు చేస్తే అతను అరెస్ట్ చేసి జైలు కూడా పంపే అధికారం ఉంటుంది. తప్పకుండా చేస్తారు, అది చేస్తారు కదా. ఇప్పుడు మన మీరు చూస్తే కనుక హైకోర్టు కాపురాలో చెరువులో ఇట్లాంటి ఆక్రమణలో ఎవరైతే అధికారులు అక్కడ తప్పుడు పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళని ప్రాసిక్యూట్ చేయమని 3 అధికారులు ప్రాసిక్యూట్ చేయమని డైరెక్షన్ ఇచ్చింది హైకోర్టు. అంటే అక్కడ పైదాకా అనేది కాదు, అక్కడ నువ్వు ఎవడున్నాడు, ఎవడు చేస్తున్నాడు, గ్రౌండ్లో ఉన్న ఆఫీసరు అతను తప్పు చేస్తే కనుక ఆన్ పేపర్ మీద అతనే కనపడతాడు. అతను చెప్పొచ్చు, నాకు పలానా పలానా ఎక్స్ చెప్పాడు, పలానా వై చెప్పాడు అంటే దాని ప్రూఫ్ ఏమైనా ఉందంటే అతను ప్రాసిక్యూట్ చేస్తాం. ఎవిడెన్స్ కావాలి కదా సార్ బేసికల్గా. ఇప్పుడు ఒక సమస్య ఏంటంటే ఎవిడెన్స్ లేక పెద్దవాళ్ళు తప్పించుకునే ప్రమాదం అయితే ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు అందుకోసం ఇప్పుడన్నా మనం జాగ్రత్త పడి, నువ్వు అక్కడ ఏదో ఆదిలాబాద్కి వెళ్ళాల్సి వస్తే వెళ్ళాలి, లేదా ఇంకెక్కడికి వెళ్ళాల్సి వస్తే వెళ్ళాలి. అంతేగాని పైన చెప్తే కనుక పైన వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు తప్పు చేయడానికి అవకాశం ఇవ్వద్దు అనేది మనం ఆ ఇండికేషన్ కూడా ఇవ్వాలన్నమాట. ఇక్కడ మీరు ఇప్పుడు కూల్చివేస్తారు, అందరికి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే కూల్చిన తర్వాత డెబ్రిస్ భయంకరంగా అది అక్కడ ఉన్నంత కాలం అది కాలుష్యానికి కారణమవుతుంది, సమస్య కారణమవుతుంది. హౌ ఫాస్ట్ యూ రిమూవ్ ద డెబ్రిస్? సార్ ఇప్పుడు డెబ్రీ రిమూవల్ కూడా మాకు యాక్చువల్గా దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్. ఇది ఆ డిమాలిషన్లోనే తీసుకుంటున్నాము. డిమాలిష్ చేయడం అంటే ఊరిని కూలగొట్టి వెళ్ళిపోవటం కాదు, ఆ డెబ్రీని కూడా తీయాలి. తీసి దాన్ని కూడా మేము మొత్తం క్లియర్ చేసి అప్పుడే దానికి అక్కడ క్లియర్గా ఉంటుంది అనమాట. కానీ చెరువును కూడా పునరుద్ధరిస్తారా? చేయాలి. నెక్స్ట్ స్టెప్ వస్తుంది. ఇప్పుడు మనకి చెరువుల్లో ఎందుకోసం ఇప్పుడు మనకి 3 phases మేము తీసుకున్నాం సార్. ఒకటి ఫస్ట్ ఏంటంటే ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ కాకుండా మనం ప్రివెంట్ చేయడం అనేది ఫేజ్ 1. ఫేజ్ 1 అంటే ఏం చేయాలి, దానికి ఇప్పటికీ ఆల్రెడీ 60%, 70%, 80% ఎంక్రోచ్ అయిన చెరువులు ఉన్నాయి. ఇది ఇంకా కొత్త స్ట్రక్చర్స్ వస్తున్నాయి అనుకోండి, కొత్త బిల్డింగ్స్ వస్తున్నాయి అనుకోండి, ఈ చెరువు ఇంకో 100% అవడానికి ఇంకో 5 ఏళ్లలో అక్కడ చెరువు ఉండదు అనమాట. సో దాన్ని ఆపాలంటే ఏం చేయాలి, మనము కొన్ని యాక్షన్స్ తీసుకోవాలి. యాక్షన్స్ తీసుకున్నప్పుడు కొత్త స్ట్రక్చర్ రాగానే దాన్ని కొలగొట్టామనుకోండి, నెక్స్ట్ స్ట్రక్చర్ రాదనమాట, భయపడతారు. ఆ భయం అంటే ఆ డిటరెన్స్ అనేది ఉండాలి. అంతేగాని మనం వాళ్ళు నోటీస్ ఇవ్వగానే నోటీస్ తీసుకున్న అతను వెళ్ళి ఇంకేదో చేసి ఇంకేదో మళ్ళీ అతను ఏదో ఒక స్టే ఆర్డర్ తెచ్చుకోవటం, లేదా ఇంకేటి నుంచి ఏదో దాన్ని మ్యానిపులేట్ చేసుకోవటం, ఇవన్నీ చేయటం కాదు. అక్కడ క్లియర్గా కనబడుతుంటుంది దట్ యువర్ ఇన్ ఏది FTLలో బఫర్ అని ఉంటుంది. పర్మిషన్స్ మ్యానిపులేట్ చేసినట్టు కూడా మనం తెలిసిపోతుంటుంది రికార్డులు. అడిగినప్పుడు అధికారులే వాళ్ళు ఏం మాట్లాడే పరిస్థితి వస్తుంది అనమాట. ఇది ఎలా ఇచ్చారు మీరు, ఇరిగేషన్ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తుంటారు, ఇగో మాకు NOC మేము ఇవ్వలేదు, ఇది చెరువులో ఉందని చెప్పి, అయినా కానీ కూడా వాళ్ళని ఓవర్లుక్ చేసి ఇస్తుంటే కనుక దెన్ ఎలా చేశారనేది రేపు అతను ఆన్సర్ చేయాలి కదా. ఇరిగేషన్ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నప్పుడు లెటర్ రాస్తారు, రాసి ఇది మీరు చెరువులో పర్మిషన్ ఇచ్చారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అన్నా కూడా పర్మిషన్ ఇచ్చారనుకోండి, ఈజ్ లైబుల్ టు బి ప్రాసిక్యూటెడ్. ఆ పర్సన్ ఎవరైతే ఇచ్చారో అంటే డిటరెన్స్ ఒక ఆస్పెక్ట్ అయితే ఇక ముందైనా ఆక్రమణలు కాకుండా ఉండడానికి ఏం చేస్తున్నారు? ఫర్దర్ గా ఆక్రమణ కాకుండా అంటే ఏ స్ట్రక్చర్ లేదు, ఇప్పుడు నార్మల్ గానే చెరువు ఉంది కానీ ఇంకోటి ఎవరు చేయకుండా. అదే సార్, ఇప్పుడు అంటే ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ కాకుండా చేసేది ఫేజ్ 1. అంటే ముందు మనం ప్రివెన్షన్ ఆఫ్ ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ అనమాట, నెంబర్ 1. నెంబర్ 2, సరే ఇక్కడతో ఆపేద్దామా? కాదు. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఇస్ ఆల్రెడీ ఎంక్రోచ్ అయిన దాన్ని మనం రిట్రీవ్ చేయటం, అంటే రివైవ్ చేయటం. అది కూడా మనం రిట్రీవ్ చేయటము, లేకపోతే దాన్ని మనం సపోజ్ FTLలో కొన్ని స్ట్రక్చర్స్ వచ్చాయనుకోండి, వస్తే కనుక దాన్ని మనం డిమాలిష్ చేసి దాన్ని మళ్ళీ ఆ చెరువుని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేయాలన్నమాట. చేసేదంటే రీక్లెయిమ్ చేయాలి, ఆ ల్యాండ్ రీక్లెయిమ్ చేసేదానికి కూడా సెకండ్ ఫేజ్లో జరుగుతుంది. థర్డ్, ఈ డిమాలిషన్స్ తోటి ఆపేద్దామా? కాదు కదా. లాస్ట్ ఈజ్ యాక్చువల్ రివైవల్ ఆఫ్ ద లేక్. అది
అది అల్టిమేట్ గా జరగాల్సింది అది ఫైనల్ గా ఎన్ని చేస్తుంది, ఎందుకోసం చేస్తున్నాం? రివైవల్ ఆఫ్ ద లేక్. ఆ లేక్ రివైవ్ చేసేటప్పటికి దాని మొత్తం అవి పూడ్చినవి అంతా కూడా తీసి దాని వల్ల ఈకో సిస్టమ్ని మనం కనుక రివైవ్ చేయగలిగితే కనుక దానికి వచ్చే నాలాస్ని క్లియర్ చేసి దానికి వచ్చేటటువంటి ఇన్లెట్స్ అవుట్లెట్స్ నాలాస్ని కూడా మనం క్లియర్ చేయగలిగితే కనుక ఇదంతా ఒక లాంగ్ డ్రాన్ ప్రాసెస్. ఇదంతా చేయగలుగుతామా అని అంటే కనుక ఎందుకు చేయలేము? 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి జరుగుతున్న విధ్వంసాన్ని 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తారు నేను అన్ను. బట్ ఇట్ టేక్ సమ్ టైం. 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు. బట్ ఏంటంటే ఇప్పటి నుంచి మనం మొదలెడితే కనుక ఒక 5 ఏళ్ళకి విల్ సీ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. 10 ఏళ్ళకి అసలు టోటల్గా మొత్తం క్లియర్ అవ్వచ్చు. కానీ చెరువులే కాదు ఇప్పుడు సమస్య, ఆక్రమణలు ఎంక్రోచ్మెంట్ ఒక ఫ్యాక్టర్ అయితే అన్నారు గారు. ఇప్పుడు ఇంకో సమస్య ఏంటంటే కాలుష్యం. హుస్సేన్ సాగర్ నేను చిన్నప్పటి నుంచి ఇటు హుస్సేన్ సాగర్ క్లీన్ చేస్తారని, మూసీని క్లీన్ చేస్తారు. కాప్రా చెరువు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వెళ్ళి మీర్పేట చెరువు దగ్గర ధర్నాలు చేసాను. దానికి నార్మల్గా మేము కెమిస్ట్రీలో చిన్నప్పుడు చదువుకున్నాం, వాటర్ కలర్ ఉండదు, టేస్ట్ ఉండదు, రూపం ఉండదు అని, కలర్లెస్, ఆర్డర్లెస్, టేస్ట్లెస్ అని. కానీ మీకు ఈ ట్యాంక్స్ కాప్రా చెరువు, మీర్పేట చెరువు ఆడిపోతే దానికి కలర్ ఉంటుంది, ఆర్డర్ ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది, చూడలేదు. మరి ఇప్పుడు వాటి సంగతి ఏంటి? ఎంక్రోచ్మెంట్ కాలే, కానీ నువ్వు అందులోకి అన్ని వదిలేశారు. మరి వాళ్ళపై కూడా చర్యలు తీసుకుంటారా? ఇప్పుడు నిన్న మనం చూస్తే కనుక హిమాయత్ సాగర్, ఫర్ ఇన్స్టెన్స్ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఇవన్నీ డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఫర్ హైదరాబాద్. సో వీటిలో ఈ పక్కన చాలా రిసార్ట్స్ వచ్చి వాళ్ళు ఎంత ఏం చేస్తున్నారు, ఆ సీవేజ్ ఏదైతే ఉందో టాయిలెట్, వాళ్ళు యూజ్ చేసిన టాయిలెట్ కూడా డైరెక్ట్ గా దాంట్లోకి చెరువులోకి వదులుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నిన్న అన్నారు కూడా, సీఎం గారు కూడా నిన్న మాట్లాడుతూ చెప్పారు, డైరెక్ట్ గా డ్రింకింగ్ వాటర్ సోర్స్ డైరెక్ట్ గా పొల్యూట్ చేస్తున్నారు. పొల్యూట్ చేస్తూ సరే ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉంటాయి, ఎస్టీపీలు పెడతారు. ఎక్కడ పెడతారు ఎస్టీపీలు? వచ్చే ఇన్లెట్ నాలా దగ్గర ఎక్కడ పెడతారు. బట్ అలా కాకుండా చుట్టూ బిల్డింగ్స్ వచ్చేసాయి అనుకోండి, ఎక్కడికక్కడ దాని నాలా గేడుగా చెరువులో డైరెక్ట్గా వేసేసి అక్కడికి దించేస్తుంటారు అన్నమాట. దించేసి చెరువుల్లో అంతా కూడా ఇప్పుడు మెల్లిగా మీరు ఉస్మాన్ సాగర్ ఇప్పుడు కనుక చెక్ చేయకపోతే ఇంకో 20-25 ఏళ్ల తర్వాత హుస్సేన్ సాగర్ అయిపోతుంది అనమాట, ఉస్మాన్ సాగర్ కూడా. అంటే మొత్తం మురికి నీళ్లు వచ్చేసి టాయిలెట్ అంతా కూడా వచ్చి వ్యర్థాలంతా కూడా అట్టే వచ్చి దాన్ని మొత్తం పొల్యూట్ చేయడంతో మరి డ్రింకింగ్ వాటర్ సోర్స్ కూడా అది కూడా పొల్యూట్ అయ్యి రేపు మళ్ళీ ఇంకెక్కడికో పోవాలి మనం. ఇక్కడి నుంచి మరి ఇంకెక్కడికో పోయి మనం ఇంకొక చెరువునో లేదా గోదావరియో కృష్ణానో ఇట్లా డిపెండ్ అవ్వాలి. కానీ అక్కడ వాటర్ లేని పరిస్థితులు ఏం చేస్తాం? ఈ సోర్సెస్ మీద డిపెండ్ అవ్వాలి కదా. అండ్ ఇంతే కాకుండా మనం వాటర్ టేబుల్ కూడా మనం చూసుకోవాలి కదా. వాటర్ టేబుల్ భయంకరంగా రెడ్యూస్ అయిపోతుంటాయి కనుక, ఎందుకంటే చెరువులే మాయమైపోయినాయి. మాయమైనప్పుడు అసలు గ్రౌండ్ వాటర్ టేబుల్ ఎక్కడుంది? అసలు ఎక్కడో మనకి కింద పడిపోతే కనుక గతంలో మనం చూస్తే 20 అడుగుల్లోనూ 30 అడుగుల్లోనూ నీళ్లు పడేది. ఇప్పుడు 500 అడుగులు, 600 అడుగులు, 1000 అడుగులు, ఇంకా పోతే అసలు దొరకే పరిస్థితి ఉందన్నమాట. సో గ్రౌండ్ వాటర్ని కూడా మనం పునరుద్ధరించాలి. నెక్స్ట్ ఇది ఈ పోర్టబుల్ వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్ని కూడా మనం అక్కడ పొల్యూట్, చెరువులను ఆక్రమించకుండా చెరువుల్లోకి వ్యర్థాలు వదులుతూ నష్టం చేస్తున్న వాళ్ళపై కూడా హైడ్రా పడుతుందా? మనం చేసేది అదే కదా సార్. దీంట్లో ఈ డిమాలిష్ చేస్తున్న స్ట్రక్చర్స్ అన్ని కూడా దేర్ ఆల్ అనాథరైజ్. ఆ చుట్టుపక్కల ఉన్నాయన్నీ కూడా వాళ్ళు వదిలే దీంట్లోకే వాళ్ళకి మెకానిక్ చెరువులోకి వదులుతున్నారు. సో అనేది చెరువు ఎఫ్టీఎల్లో ఉండదు, బయట ఉంటుంది, కానీ చెరువులోకి వ్యర్థాలు వదులుతారు. చెరువులోకి వ్యర్థాలు అంటే అక్కడ నాలా ద్వారానే వస్తారు వాళ్ళు. ఇదంటే డైరెక్ట్ గా ఉంటారు పక్కనే. నాలా ద్వారా వస్తే అక్కడ ఎస్టీపీ పెట్టవచ్చు, అట్లీస్ట్ ఎస్టీపీ పెట్టి అది కూడా హైడ్రా చేస్తుందా? అంటే చట్టబద్ధంగా అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేస్తారు సార్, అది మనం చేయం. ఎస్టీపీలు పెట్టడము లేకపోతే ఇప్పుడు మరి మీరు ఎట్లా చెరువును కాపాడగలుగుతారు? హౌ డు యు ప్రొటెక్ట్ ద ట్యాంక్? ఇప్పుడు అది ఎవరు చేస్తారనేది సమస్య. నేను అనేది అంటే మీరు చెరువులో కట్టిన వాళ్ళను కూలగొడతారు, కరెక్టే. చట్టబద్ధంగా ఎఫ్టీఎల్ అవతల బఫర్ జోన్ అవతల కడతారు కాలనీలు, కానీ సీవేజ్ అంతా మురికి నీరు అంతా చెరువులో వదులుతారు. దానివల్ల కూడా చెరువు ప్రొటెక్ట్ కాదుగా, నాశనం అయిపోతాయి. దానికి ఏం చేయాలి? దానికి మన ఎవరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు యాక్ట్ చేస్తారు. సో అది ఇప్పుడు ఏంటంటే ఈ చెరువులో కాదు, ఎక్కడో ఉంటాడు దూరంగా, ఎక్కడో సపోజ్ ఒక ఫ్యాక్టరీ పెడతాడు. ఫ్యాక్టరీ పెట్టి 1 కిలోమీటర్ అవతల ఏదో సమ్ ఇండస్ట్రీ పెట్టాడు. పొల్యూటెన్స్ అంతా నాలాలో వదులుతున్నాడు. ఇప్పుడు మన యమునా వాటర్ ఉంది, లేదా ఇట్లా రకరకాల మనం చూసాం అన్ని చోట్ల కూడా పొల్యూటెన్స్ ఆ చెరువులో, రివర్లో వదలటము, ఆ నాళాల్లో వదలటము, మూసీలో వదలటం, లేదా ఇట్లా చెరువులో వదలటం చేస్తున్నారు. దానికి సొల్యూషన్ ఏంటి? అక్కడ దాన్ని వాళ్ళు బయటికి ఆ ఎఫ్లూయెన్స్ని ట్రీట్ చేసి వదలాలి. అండ్ మళ్ళీ మనం చెరువులో కలిపే ముందో లేదా రివర్లో కలిసే ముందో కూడా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లేకపోతే ఎఫ్లూయెన్స్ ట్రీట్ చేసేటువంటి మెకానిజం వదలాలి కానీ, బట్ దానికి ఒక మెకానిజం తోటి ఉండి డేంజరస్ ఏదైనా ఆబ్నాక్షియస్ లేకపోతే కెమికల్స్ కానీ లేకపోతే ఏమైనా ఎఫ్లూయెన్స్ కానీ అది దాంట్లో కలవకుండా. సమస్య ఏమంటే హైడ్రా పరిధిలో రాదు, అది రాదు. హైడ్రాకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కోఆర్డినేషన్ ఉండదు, అది చేయాలి. కానీ ఏం జరుగుతుంది? మీరు ట్యాంక్ ను రక్షించడం మీ బాధ్యత, కానీ ట్యాంక్ నాశనం చేస్తున్న వారిపైన హైడ్రాకు అధికారం ఉండదు. ట్యాంక్ని నాశనం చేసేవాళ్ళు అంటే ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఉంది సార్. హుస్సేన్ సాగర్ మనం చూస్తే కనుక
దాని చుట్టూ కూడా చాలా ట్రీట్మెంట్ ప్లాంట్స్ వచ్చాయి, మనకి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ వచ్చాయి, అండ్ ఎఫ్లూయెన్స్ అన్నింటి కూడా ట్రీట్ చేసి వదులుతున్నారు. బట్ అది కాదు కదా, చుట్టూ చాలా బిల్డింగ్స్ కూడా వచ్చాయి, ఆ బిల్డింగ్ డైరెక్ట్ గా దాంట్లో వదిలేస్తున్నారు. అది యాక్చువల్గా రిమూవ్ చేయాలి, అవన్నీ కూడా రిమూవ్ చేస్తేనే అది ఉంటుంది. లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు, ఒక నాలా ఉందనుకోండి, దాంట్లో ఒక ఛానలైజ్డ్ వేలో తీసుకొస్తారు. ఇప్పుడు నాలా లేదనుకోండి, పక్కన ఒక నాలా లేకపోతే కనుక వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడెక్కడ డైరెక్ట్గా దీంట్లోకి చెరువులోకి తీసేస్తుంటారు. సో అట్లీస్ట్ ఒక లోపల ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్ల అవతల మనకు స్ట్రక్చర్స్ వచ్చాయనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు నేను ఒక చెరువు హుస్సేన్ సాగర్ నుంచి 2-3 కిలోమీటర్ల అవతల ఉన్నాను, నా ఇల్లు ఉంటే కనుక నాకు డ్రైనేజ్ మెకానిజం ఉంటుంది, ఇంటి నుంచి ఒక డ్రైనేజ్ మెకానిజం వెళ్తుంది, ఒక నాలాలో కలుస్తుంది, ఆ నాలాలో నుంచి చెరువులో కలిసే ముందు దానికి ఒక ట్రీట్మెంట్ జరుగుతుంది. పాయింట్ అంటే అలా చేయని వాళ్ళ పైన హైడ్రా చర్య తీసుకుంటుందా అంటే ఇప్పుడు మనం టూ మచ్ ఆఫ్ దీనికి స్కోప్ ఇచ్చేసి పొల్యూషన్ అన్ని దీనికి, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా పెట్టిన స్కోప్ ఇది సార్. ఇప్పుడు ఈవెన్ 111 జీవోను కూడా తీసుకురావాలని కొన్ని డిమాండ్స్ వచ్చాయి. 111 జీవోలో మనం చూస్తే చాలా స్ట్రక్చర్స్ వచ్చాయి, అది బేసికల్గా క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ ఆ పర్టికులర్ రిజర్వాయర్ ఉందనుకో, 111 జీవోను కూడా తీసుకురావాలి. బట్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ మనకి డిఫ్యూజ్ అయిపోతుంది, అంటే మన ఫోకస్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, మనం ఎటు కాకుండా అవుతుంది. ముందు స్టెప్ బై స్టెప్ తీసుకెళ్ళడానికి మీరు అనేటువంటి పొల్యూషన్ కూడా రేపు ముందు రావచ్చేమో, ఎవరికి తెలుసు. ఇంకొక అంటే మీరు అన్నారు డైనమిక్ గా ఇవాల్వ్ అవుతుంటాయి ఎప్పుడైనా కానీ కూడా ఇన్స్టిట్యూషన్స్, పార్ట్ ఆఫ్ ట్యాంక్ ప్రొటెక్షన్. ఎగ్జాక్ట్లీ సార్, ముందు ఆ డిమాండ్ రావచ్చేమో. ఇక్కడ ఒక పాయింట్, ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ మీద ఎన్కన్వెన్షన్ కూల్చారు ఫైన్, కానీ కొన్ని చోట్ల గవర్నమెంట్ బిల్డింగ్లు కూడా వచ్చేసాయి ఈ ఎఫ్టీఎల్. ఇప్పుడు అది ఇవాళ కూడా పత్రికల్లో చూశాను, జిహెచ్ఎంసీ ఎఫ్టీఎల్ హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్లో ఉంది, దాని సంగతి ఏంటి, నక్లెస్ రోడ్ ఎఫ్టీఎల్ లేదా? సో మరి ఇవన్నీ అంటే గవర్నమెంటే నేరం చేసి బిల్డింగ్లు కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి, వాటిని ఎలా చేస్తారు? సో దీనికి ఆథరైజ్డ్ ఉండొచ్చు అండ్ పాతయ్య, దీని మీద కూడా ఐ థింక్ గవర్నమెంట్ విల్ టేక్ ఏ పాలసీ డెసిషన్. పాతయ్య ఎప్పుడు ఉంటే కనుక రివైవ్ చేయాలంటే కనుక. సో ఇప్పుడు జనరల్గా ఎలా చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ మనం ఒకటి కూల్చాలనుకున్నప్పుడు ఒక ఏరియాని క్లియర్ చేయాలన్నప్పుడు వాట్సాప్ కూడా హెల్మెట్ పెట్టుకొని వెళ్తుంటారు సార్, 10 మంది వెళ్తుంటారు, హెల్మెట్లు ఎవడు పెట్టుకోకుండా ఒకరిని పట్టుకోగానే మిగతా వాళ్ళ సంగతి ఏంది అంటాడు అనమాట. నన్ను పట్టుకున్నారు కానీ అది అంటే అసలు మొదలెట్టద్దా, కొన్ని ఒక 4-5 పట్టుకుంటే మిగతా 4-5 వదిలేమని అంటారు అన్నమాట. సో ఇప్పుడు సమస్య ఏమైందంటే ప్రతి వాడు సరే మీరు చేస్తున్నారు, మేము తప్పే చేస్తున్నాం, మరి మీ సంగతి ఏందని అంటారు. అంటే గవర్నమెంట్ ఆదర్శంగా ఉండాలి కనుక మొదలు ఇప్పుడు తాము కొలగొట్టుకొని ప్రైవేట్ వారి మీదకి రావాలి కదా అనేది ప్రశ్న. నెక్స్ట్ బహుశా ఏమో అది పాలసీ ఇవాల్వ్ అయ్యేటప్పుడు రేపు గవర్నమెంట్ ఆ డెసిషన్స్ కూడా తీసుకోవచ్చాము, మనకు తెలియదు. హైడ్రా గుర్తించింది అట్లా గవర్నమెంట్ FTL లో బఫర్ జోన్ లో కట్టినాయి కట్టవచ్చు, డెఫినెట్ గా కాదని నేను అన్ను. గవర్నమెంట్ స్ట్రక్చర్స్ ఎక్కడైనా ఉండొచ్చు, ఎందుకంటే ఇది ఇప్పటి నుంచి కాదు, 60-70 ఏళ్ళ నుంచి వస్తున్న స్ట్రక్చర్స్ ఉన్నాయి చాలా కూడా. 60-70 ఏళ్ళ నుంచి అక్కడ కట్టినప్పుడు అప్పుడు అసలు FTL కాన్సెప్ట్ అనే దానికి కూడా అంత ప్రాముఖ్యత లేదు. సో ఇప్పుడు మేము కూడా ప్రైవేట్ స్ట్రక్చర్స్ అందరినీ కూలగొడతాం అనట్లేదు. ఇప్పుడు సపోజ్ చెరువు పక్కన ఉన్న ప్రతి బిల్డింగ్ ఎందుకు కూలగొడతాం సార్? అన్ఆథరైజ్డ్గా ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఎన్కన్వెన్షన్ అయితే అన్ఆథరైజ్డ్, అది టోటల్గా అన్ఆథరైజ్డ్, అసలు దాని పర్మిషన్ లేదు. అండ్ దానికి ఏంటంటే 10 ఏళ్ళు నలిగిన కేసు, దాని చుట్టూ ఇంకా ఇది కాదు ఇంకా 4-5 స్ట్రక్చర్స్ కూడా కూలగొట్టాం, షెడ్స్ పెద్ద అన్ని కూడా. అట్లా ప్రతి చోట గండిపేట దగ్గర కూడా ఇట్లాంటి అన్ఆథరైజ్డ్ టోటల్గా పర్మిషన్స్ లేవు. ఇక్కడ ఒక మేజర్ ఛాలెంజ్ రంగనాథ్ గారు ఏంటంటే, ఇప్పుడు ఫైన్ మీరు నాగార్జున కూలగొట్టారు, నాగార్జునకి ఏం ప్రమాదం ఉండదు, ప్రజలు కూడా ఆనందిస్తారు బడాబాబులకు కూలగొడితే. కానీ మీకు ఎక్కడ మేజర్ ఛాలెంజ్ వస్తుందంటే, చాలా చెరువుల దగ్గర గతంలో 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద ఎవడో ఆక్రమించుకొని బిల్డింగ్ పర్మిషన్లు తెచ్చుకొని మున్సిపల్ అధికారులను ఇతర అధికార వ్యవస్థలు మేనేజ్ చేసి లేఅవుట్ వేశాడు. ఆ లేఅవుట్లో 40 ఏళ్ల కింద ఎవడో పాపం కష్టార్జితం పెట్టి మిడిల్ క్లాస్ వాడు కొనుక్కున్నాడు, వాడు ఇంకోరికి అమ్మాడు. అక్కడ పవర్ కనెక్షన్ ఇచ్చారు, వాటర్ కనెక్షన్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆ పేద మధ్యతరగతి ప్రజలు ఇలా చెరువుల FTL లోపల బఫర్ జోన్లలో నాలాల పైన ఉన్న ఆస్తుల్ని ఏం చేస్తారన్నది ఇప్పుడు చాలా మంది నుంచి వస్తున్న ప్రశ్న. రైట్ సార్. సో దీనికి చాలా సింపుల్గా మనకి ఏంటంటే చూస్తే కోర్టు పరంగా చూస్తే కనుక FTL లో వచ్చే ప్రతి స్ట్రక్చర్ని తీసేయాలని సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ చెప్తుంటాయి. బట్ ప్రాక్టికల్ గా చూస్తే మీరు అన్నది చాలా రైట్ వస్తుంది, ఎందుకంటే చిన్నవాళ్ళు ఉంటారు, మానవీయ దాంట్లో మన హ్యూమన్ యాంగిల్ కూడా చూడాల్సి వస్తుంది. పేదవాళ్ళు ఎప్పుడో కొనుక్కొని బస్తీలు వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదా మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న వాళ్ళు ఏదో ఒక అపార్ట్మెంట్సో లేదా ఏదో కొనుక్కొని ఉంటారు, ఇప్పుడు 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయాలనేది ప్రభుత్వం అభిమతం కానే కాదు అసలు, ఎందుకంటే అది ఎప్పటి నుంచో ఉన్నాయి. బట్ ఇప్పుడు బేసికల్గా మనం రివైవ్ చేయాలంటే కొంత మనం ఏంటంటే అట్లీస్ట్ ఈ బిగ్ విగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందు మీరు చేస్తే కనుక నెక్స్ట్ గ్రాడ్యువల్గా సపోజ్ ఇప్పుడు మూసీ దగ్గర చూస్తున్నాం, మూసీ దాంట్లో ఏం చేస్తున్నారు, చాలా ఎంక్రోచ్మెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చి ఎక్కడ వాళ్ళు షిఫ్ట్ చేస్తున్నారు.
అంటే ఇప్పుడు మూసీని ఎంక్రోచ్మెంట్స్ తీయాలంటే కనుక వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ ఏదో ఇచ్చి వాళ్ళకు కొంత కంపెన్సేషన్ పేజెస్ చేస్తున్నారు. రేపు బహుశా ప్రభుత్వాలు ఆ విధంగా ఆలోచన చేస్తాయేమో. అంటే ఇప్పుడైతే ఒకటి ఈ ప్రోగ్రాం ద్వారా హైడ్రా అయితే రంగనాథ్ అయితే రాడు, మన తన బలగాలం పట్టుకొని ఏ ధైర్యం 100%. ఎందుకంటే అందరికీ ఇప్పుడు అనుమానం ఏంటంటే, ఇప్పుడు నేను నవ్వుతూ చెప్తున్నా, మా కమ్యూనిటీకి మీరు ఇప్పుడు వచ్చారు కదా, మా వాళ్ళు అడుగుతున్నారు ఏంటి మనది కూడా ఏమన్నా కూల్చారా అని. లేదు అంటే నవ్వుతూ జనంలో ఇప్పుడు అందరికి కావాల్సింది అంటే ఇలా పేద మధ్యతరగతి ప్రజలు తెలుసో తెలియకో, అఫ్కోర్స్ చట్టం తెలియకపోయినా శిక్ష అనుభవించాల్సిందే, కానీ బట్ ఒక మానవీయ కోణంతో ఉంటారు. హైడ్రా వాళ్ళ జోలికి ఇప్పుడైతే రాదు. 100%. అది క్లియర్గా ఏంటంటే ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం కట్టుకొని వాళ్ళు కనుక ఇప్పుడు మీరు చూస్తే మనం బుమ్రుక్ దావలా అని చెప్పేసి మేము అక్కడ ఇది రాజేంద్ర నగర్ దగ్గర శాస్త్రీపురం లేఅవుట్ అక్కడ కూలగొట్టాం. అక్కడ చేస్తే డిమాలిష్ చేసినప్పుడు చాలా బిల్డింగ్స్ ఉన్నాయి అక్కడ, దాంట్లో జనాలు ఉన్నారు, అవి కూలగొట్టలేదే, అవి కూడా అనాథరైజ్డే. పక్కన ఏదైతే అప్కమింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయో అంటే కొడుతున్నారో వాటిని పర్మిషన్ లేకపోయినా మీరు వాటిని ముట్టుకోలేదు, పర్మిషన్ లేకుండా కానీ ముట్టుకోలేదు. ఎందుకంటే అది ఎప్పుడో వాళ్ళు 15 ఏళ్ళ నుంచి ఉన్నారు అంటే కొంత విచక్షణ చూపెట్టండి. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ హ్యూమన్ యాంగిల్ చూపించాల్సిన అవసరం ఉంది, ప్రాక్టికాలిటీ అనేది చూడాలి. ఎందుకంటే పబ్లిక్ ని తీసుకెళ్ళి అన్ని కూలగొట్టి చెరువులో ఒకటి ఉంటే కనుక జనాలు ఏమవ్వాలి, సో అది కూడా ఆలోచన చేస్తాం. సో పబ్లిక్ ని ఆ యాంగిల్లో కూడా చూసేది ప్రభుత్వం. అన్నప్పుడు ఒక సమస్య రాదా అందులో, అవినీతి వస్తుంది, అప్పుడు ఆశ్రిత పక్షపాతం, పర్మిషన్ లేని ఏవైనా పర్మిషన్ లేని అంటే మీరు ఒక దాన్ని కూలగొట్టకపోతే కొత్త స్ట్రక్చర్స్ వస్తాయి కనుక దాన్ని చేయాలి. సో మనం పాత స్ట్రక్చర్స్ ని మనం కట్ ఆఫ్ పీరియడ్ పెట్టుకుంటారు. కట్ ఆఫ్ పీరియడ్ అంటే హైడ్రా కాన్స్టిట్యూట్ అయింది July 19th, అప్పటి నుంచి తీసుకోవాలి. హైడ్రా పుట్టినప్పటి నుంచి అంటే మీరు అంతే నేచురల్ గా ఆ టైం నుంచి ఏదైతే కొత్త స్ట్రక్చర్స్ వస్తున్నాయో అన్నిటి కూడా డిమాలిష్ చేయాలి. అంటే హైడ్రా పుట్టే సమయానికి నిర్మాణం జరుగుతున్నాయి, చేసినవి కూడా అన్ని అయ్యే ఉన్నాయి. మీరు చూస్తే కనుక ఆల్రెడీ అంతకు ముందే నిర్మాణం పూర్తయిన వాటిని ముట్టుకోరు, పూర్తయి ఫ్యామిలీస్ వెళ్ళినాయి అన్ని కూడా గతంలో ఎప్పుడో వెళ్ళినవి ఉంటే కనుక దాన్ని చేయము. ఎందుకంటే దాన్ని వాళ్ళు ఎప్పుడో కొని ఉంటారు, 5 ఏళ్ళు ఏంటది లేదా 3 ఏళ్ళు ఏంటొచ్చు 4 ఏళ్ళు ఏంటొచ్చు, దాంట్లో ఫ్యామిలీస్ ఉన్నాయి, దాన్ని టచ్ చేయడం అనేది దాని మీద రేపు పాలసీ గవర్నమెంట్ తీసుకుంటుంది డెసిషన్. బట్ మేము క్లియర్గా ఏంటంటే అప్కమింగ్ స్ట్రక్చర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ముందు చెక్ చేయకపోతే ఇంకా దీనికి అంత ఉండదు, లేకపోతే ఎక్కడే ఆపుతాం మనం. దీన్ని ఆపడానికి ముందు అప్కమింగ్ స్ట్రక్చర్స్ మీద మనం పోదాము. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీలు అనుమతి ఇస్తూ ఉంటారు, మీరు కొడుతూ ఉంటారు అన్నట్టు, తప్పుగా అనుమతిస్తే ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు అనుమతిస్తే కనుక వాళ్ళు ప్రాసిక్యూట్ అవుతారు. నాకు తెలిసి ఇక మీద ఆ అనుమతులు అట్లాంటి తప్పుడు స్ట్రక్చర్స్ అన్నిటికి కూడా ఇప్పుడు జరగదని, July 19 తర్వాత అయితే జరగదని మటుకు 100% గ్యారెంటీతో చెప్పగలుగుతారు. ఇంకో పాపులర్ గా వస్తున్న క్వశ్చన్ ఏంటంటే రాజకీయ ఒత్తిళ్లు. అఫ్ కోర్స్ మీకు లిమిటేషన్స్ ఉంటాయి, యాజ్ అన్ ఆఫీసర్ ఐ కెన్ అండర్స్టాండ్, యూ కాన్ స్పీక్ లైక్ ఎ పొలిటీషియన్, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ యూ టు స్పీక్ ఆల్సో. కానీ ఇందులో అన్ని పార్టీలు, నిన్న ముఖ్యమంత్రి అన్న చూశాను, మా ప్రభుత్వంలో ఉన్నవారు, మా సమాజంలో ప్రభుత్వంపై ఒత్తిడి చేయగలిగిన వాళ్ళు ఎవరిని ఊరుకోము అన్నారు. సో కానీ రాజకీయాల్లో అనేక రకాల ప్రశ్నలు వస్తున్నాయి. సో ఈ రాజకీయ ఒత్తిళ్లను రంగనాథ్ తట్టుకోగలదా, హైడ్రా తట్టుకోగలదా? సార్ నిన్న మేము ఒక రిపోర్ట్ ఇచ్చాం గవర్నమెంట్కి, ఇస్తే కనుక దాంట్లో ఎవరెవరి ఇప్పటిదాకా చేసినాయి అనేది ఇస్తూ దాంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. సో దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, పల్లంరాజు గారు వాళ్ళ బ్రదర్కి సంబంధించిన వాళ్ళది ఉండింది, లేకపోతే ఇట్లా ఎవరు వాళ్ళది ఉన్నది, బీజేపీకి సంబంధించిన వాళ్ళది ఉన్నది, అంటే ప్రతి పార్టీది కూడా దాంట్లో ఉన్నారు. సో ఇట్స్ నాట్ దట్ ఏదో ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ ఏదో కొంతమందిని కోసం చేసింది అనేది కాదు. నెక్స్ట్ రెండోది, రేపు పబ్లిక్ సపోర్ట్ ఒకటి, పబ్లిక్ అనేది మీరు చూస్తే కనుక పబ్లిక్ ఒపీనియన్ ఒకటి బిల్డ్ అవుతుంది. నాకు తెలిసి ఇంకొన్ని రోజులు పోతే కనుక ఎవరికి వాళ్ళే తీసేసే కార్యక్రమాలు చేస్తారు. చాలామంది కూడా అప్రోచ్ అయ్యారు మాకు, సార్ మాకు మేమే తీసేస్తాము, మాకు కొంత టైం ఇవ్వండి అని చెప్పేసి, ఎందుకంటే ఆ లోపల డిమాలిష్ చేస్తే ఆ ఫర్నిచరు లేకపోతే ఎంత డ్యామేజ్ అవుతుందని చెప్పేసి. నాతో సజెషన్ ఏంటంటే బహుశా మీకు ఇంకా ఇవాళ హైడ్రా అనే ఒక యాప్ పెట్టి, పబ్లిక్ యాప్ ఓపెన్ గా ప్రజలకే పిలిపివ్వడం, మీ ఆస్తులు మీ సంపద మీరే కాపాడుకోండి మీకు. ఎందుకంటే అల్టిమేట్ గా హైడ్రా ఎంతమంది అధికారులు ఉన్నా ఇంత విశాలమైన రాష్ట్రాన్ని మానిటర్ చేయడం ఎవరి తరం కాదు. అందువల్ల క్రౌడ్ సోర్సింగ్ లాగా, సో మీరు ఓపెన్ గా ఒక యాప్ పెట్టి ఎవరైనా అప్లోడ్ చేయండి ఓపెన్ గా, అది రైట్ ఆరంగా తర్వాత మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఎనీబడి కెన్ అప్లోడ్. ఇంకా మా దగ్గర పార్క్ అక్కుపై అయింది, మా దగ్గర చెరువు అక్కుపై అయింది, మా దగ్గర గవర్నమెంట్ ల్యాండ్, అలా ఏమైనా చేస్తే బెటర్ కదా నా సజెషన్. 100% సార్ మీరు అన్నది. ఎందుకంటే రేపు పబ్లిక్ అనేది వాళ్ళు మనకి కంప్లైంట్స్ ఇచ్చేటటువంటి మెకానిజంని మనకి ఒక వెబ్సైటో లేకపోతే ఒక మీరు అనేది ఒక యాప్ ఇట్లాంటిది ఏదో ఉండి పబ్లిక్ కంప్లైంట్ చేస్తూ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము చేసినవన్నీ కూడా ఇప్పుడు వచ్చినవన్నీ కూడా పబ్లిక్ నుంచి వచ్చినాయి.
ఇప్పుడు ఎక్కడ కూడా వాళ్ళ నుంచి వచ్చిన వాటిని వెరిఫై చేసినప్పుడు వచ్చినాయి అనమాట. సో బట్ ఏంటంటే మేము ఇప్పుడు సరే అక్కడ ఇక్కడ అలా చేస్తున్నాం, రేపు చెరువులు తీసుకొని కాన్సన్ట్రేట్ చేసుకుంటూ చేయాలన్నమాట. అంటే ఇంకొంచెం ఫోకస్డ్గా పోవాలి స్ట్రాటజీ. అంటే మీకు ప్రజల మద్దతు ఉంటే ఏమైతే గారు రాజకీయ నాయకులు ఒత్తిడి తేలేరు. ఎగ్జాక్ట్లీ అల్టిమేట్ గా వాళ్ళని వాళ్ళని రంగనాథ్ ఆపలేడు, ప్రజలు ఆపగలుగుతారు. గండిపేటలో నిన్న పబ్లికే వాళ్ళకే స్వచ్ఛందంగా వాక్ ఫర్ హైడ్రా అని పెట్టారు. మీరు అనేది 100%. ఇదంతా ఎవరు ఆస్తులు సార్? ప్రజల ఆస్తులు. రంగనాథ్కి వచ్చేది రేవంత్ రెడ్డి ఎవరు? ఇది ప్రజల ఆస్తులు కాపాడుకోవాల్సింది ఎవరు? ప్రజలే. సో ఇది ఎందుకంటే రేపు మీ భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది. ఒకవేళ కనుక ఇదే చెరువులు కనుక మనం చూడనట్టు పోతే, ఎవడో అక్కడ స్వార్థపూరితంగా కొంతమంది ఎవడో ఆక్రమించుకుంటుంటే, మనం సైలెంట్గా ఉంటే కనుక మన సైలెన్సే రేపు ఇట్ విల్ బి వెరీ వెరీ కాస్ట్లీ టు అస్ అనమాట. కానీ ఇప్పుడు మీరు ఒక సెలబ్రిటీ పైన పడ్డారు నాగార్జున, రేపు ముఖ్యమంత్రిదో మంత్రులదో ప్రతిపక్షంలో అగ్రనేతలదో ఇలాంటివే ఉంటే హైడ్రా ఇదే రకమైన దూకును ప్రదర్శిస్తుందని నమ్మవచ్చా? ఇప్పుడు దాకా చూపించింది అదే కదా సార్. ఇప్పుడు మన పాత రికార్డు చూస్తే కనుక ఇప్పుడు మన 1 monthలో డేటా మేము తీసినవన్నీ కూడా దాంట్లో నాగార్జున గారిది మన చేసింది. బట్ నెల రోజుల నుంచి చేస్తుందంతా కూడా దాంట్లో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, లేకపోతే ప్రముఖమైన నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిది కూడా మనం డిమాలిష్ చేయడం కూడా జరిగింది. సో ఇది ఆర్డర్ ఎలా డిసైడ్ చేస్తారు? ఇప్పుడు చాలా వస్తాయి మీకు కంప్లైంట్లు కదా, ప్రియారిటీ ఏది ముందు ఏది వెనక ఎట్లా డిసైడ్ చేస్తారు? రైట్. ఇప్పుడు దీనికి అదే అందుకోసం మనం ఏం చేయాలి, ప్రయారిటీ డిసైడ్ చేయాలి అనేది. అంటే మనకి చాలా వస్తుంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఇది 60 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి జరుగుతున్నటువంటి విధ్వంసం. వీ హ్యావ్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ వస్తున్నాయి. అసలు మామూలుగా లేదు, అసలు వేలల్లో వస్తున్నాయి. వేలల్లో వచ్చినప్పుడు మనం అందుకోసం ప్రయారిటీ ఎక్కడ మనం కొన్ని ప్లేసెస్ని తీసుకుంటూ ఎక్కడ వాటర్ లాగింగ్ లేదా సీరియస్ ఫ్లడ్డింగ్ ఉన్నాయి అది మనం ప్రయారిటైజ్ చేసుకోవడం కూడా చేయాలి. ఎక్కడైతే కనుక ఈ ప్రాబ్లం అది కూడా మేము ఎన్ఆర్ఎస్సీ వాళ్ళు కూడా వాళ్ళతో వర్క్ చేస్తున్నాం. అంటే మనం ప్రయారిటైజ్ చేయడానికి కూడా ఏ ప్లేసెస్ని మనం ఫస్ట్ ఎంచుకోవాలి, ఎక్కడ వల్ల మనం క్లియర్ చేస్తే కనుక ఇమీడియట్గా కొంతవరకు మనకి బెటర్గా ఉంటుంది అనేది. సో మనం దీంట్లో చాలామంది టెక్నికల్ ఏజెన్సీస్ కూడా ఇన్వాల్వ్ చేసి, అంటే మనం ర్యాండమ్గా ఇక్కడ అట్లా అక్కడ వాళ్ళు ఎవరు చెప్తారు ఇగో ఇది చేయండి అన్నప్పుడు అలా కాదు దీన్ని చేసేది. బట్ వచ్చే అప్కమింగ్ స్ట్రక్చర్స్ మటుకు రాకూడదు. ఎవరైనా కానీ పెద్ద బిల్డర్స్ వచ్చినా లేకపోతే ఇది ఉన్నా కానీ కూడా వాళ్ళు చాలా కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి, పలానా బిల్డర్ ఇలా కడుతున్నాడు పలానా, అవి కూడా వెరిఫై చేస్తున్నాం. రేపు ఖచ్చితంగా అతను ఒకవేళ ఎఫ్టీఏలో కడుతున్నాడు అనుకోండి, రేపు అతను డెమాలిషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అది ఎందుకు కాదనుకోవాలి మనం? పెద్ద బిల్డర్ కాబట్టి అతనికి ఏం ఎగ్జామ్షన్ ఉండదు కదా, చట్టం అందరికీ ఒకటే కదా. సో ఆ పెద్ద బిల్డర్ అయినా లేదా ఎవరన్నా ఎమ్మెల్యే అయినా లేకపోతే ఇంకెవరన్నా మీరు అన్నట్టు ఇంకెవరన్నా పలానా నాయకుడైనా ఎవరైనా కానీ కూడా మా GOMS నెంబర్ 99 ఆ స్కోప్లో వస్తే కనుక 100% చేస్తాం అనమాట. చేసి దాంట్లో అతనికి ఏం ఎగ్జామ్షన్ కొత్త అతనికి డిఫరెంట్ చట్టం ఏమి ఉండదు. అతను ఏదో నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఏది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఉన్నా దీంట్లో, ఎందుకంటే ప్రభావితం చేసేవాళ్ళు ఉన్నా ఎవరున్నా కానీ కూడా ఎవరిని స్పేర్ చేయమని చాలా స్పష్టంగా పాలింది. సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారే దీనికి హైడ్రా గవర్నింగ్ కౌన్సిల్కి చైర్మన్ అనమాట. సో నేను ఐఎమ్ ద కమిషనర్, నేను దానికి కన్వీనర్గా ఉంటాను అనమాట. సో ఇది అనేది అంటే చాలా స్పష్టమైన పాలసీ గవర్నమెంట్ తీసుకున్నప్పుడు దెన్ అసలు నాకు కూడా అదే ఫ్రీడమ్ ఉంది. నేను చాలా సందర్భాల్లో నేను అసలు గవర్నమెంట్కి ఇంటిమేషన్ కూడా ఉంటుంది, నేను డైరెక్ట్గా వీఆర్ యాక్టింగ్ అనమాట, యాక్ట్ చేసేస్తుంటాం. గవర్నమెంట్కి ఇంటిమేషన్ కూడా ఇవ్వము అసలు చేసి మీకు ఎక్కడ ఫోన్ కాల్స్ వచ్చి ఆపండి అని రాలేదా? నేను అంటే అది చాలా స్పష్టంగా ఉంటాను సార్. అంటే అది చెప్పకూడదేమో, యాక్చువల్గా డిమాలిషన్ చేసినప్పుడు ఐ కీప్ ఇట్ ఇన్ స్విచ్ ఆఫ్ మోడ్. అన్ని ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేస్తాను. స్విచ్ ఆఫ్ చేసి డిమాలిషన్ చేయబోతున్నా కూడా ఎవరు తెలియదు. డిమాలిషన్ అయిన తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తాను. అందుకే నాగార్జున డిమాలిషన్ అయిపోయినాక ఆర్డర్ వచ్చినట్టుంది. సో అంటే అప్పటికే ఎట్లా ఉండదంటే సార్, ఇదంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉండేవాళ్ళు చాలా మంది కూడా ఏంటంటే బిగ్ వీక్స్ ఉండేవాళ్ళు, చాలా సిస్టమ్స్ని వీళ్ళు ఇప్పుడు 10 ఏళ్ళు 20 ఏళ్ళు మ్యానిపులేట్ చేస్తుండేవాళ్ళు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ వాళ్ళు ఏ విధంగా తెలిసే దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేయాలి. సమస్య అనేది చాలా సీరియస్ సమస్య, ప్రజల సమస్య, అండ్ ఇది సొసైటీ సమస్య. ఇది ఎవరో నా సమస్య లేకపోతే ఇంకెవరో ఎక్స్ సమస్య కాదు, ఇది అందరి సమస్య. ఇది దీనికి మనం చేయకపోతే కనుక ఒక ఎఫర్ట్ చేయకపోతే సమ్వేర్ వీ హ్యావ్ టు బెల్ ద క్యాట్. అంటే నేరం చేసేవాడు వ్యూహాత్మకంగా ఉన్నప్పుడు నేరాన్ని నిరోధించేవాడు వ్యూహాత్మకంగా పోవాలి. సో అలాగే చేయాలి. వ్యూహాత్మకంగా చేయకపోతే కనుక జస్ట్ మనం ఏదో అవతల వాడు అధర్మ యుద్ధం చేస్తున్నాడు అనుకోండి, మనం ఏదో తెలియక ఏదో చేస్తే కనుక దాంట్లోకి వెళ్ళిపోయి ఇరుక్కుపోతాం అనమాట. సో ఇంకొక డౌట్, మరి కోర్టుల నుంచి సాధారణంగా ఇలాంటి వాడు జరిగేది అంటే చీటికి మాటి కోర్టుకు పోతారు. ఇప్పుడు భూ సంస్కరణప్పుడు చూసాం, దాన్ని తప్పనిసరి ఎవరు పోతుంది తీసుకెళ్ళి 9 షెడ్యూల్ పెట్టుకున్నారు. సో ఇప్పుడు కోర్టుకు వెళ్తే ఇప్పుడు నిన్ననే చూడండి, అది మీరు మరి బహుశా సాటర్డే రోజు కనుక మరి వాళ్ళు కోర్టుకు అంత తొందరగా పోలేకపోయారో తెలియదు, కానీ మీ డిమాలిషన్ పూర్తి అయ్యే టైంకు కోర్టు స్టే ఇచ్చింది. స్టే ముందే ఇస్తే
మరి మీరు ఏం చేయలేకపోయేవాళ్ళు. ఇప్పుడు ఇలా కోర్టుల నుంచి స్టేలు వస్తే ఎలా ఎదుర్కొంటారు? వాట్ ఇస్ లీగల్ పొజిషన్? నేను చదివింది సుప్రీం కోర్టు అసలు ఏ నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నదన్నారు. కెన్ యూ త్రో సమ్ లైట్ ఆన్ ద లీగల్ పొజిషన్? అది లీగల్ అంటే నేను యాక్చువల్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా అది కూడా తీసుకుంటున్నాము. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్ సార్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్లో సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ గతంలో చాలా స్పష్టంగా చెప్పాయి ఎటువంటి ఎంక్రోచ్మెంట్స్ రానివ్వకూడదని చెప్పేసి. సో దాంట్లో ఎఫ్టీఎల్ ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకి జిహెచ్ఎంసీలో 405 జిహెచ్ఎంసీ యాక్ట్ సెక్షన్ ఒకటి ఉంటుంది అనమాట జిహెచ్ఎంసీ యాక్ట్లో. సో దాంట్లో ఏమని ఉంటుందంటే 405 జిహెచ్ఎంసీ యాక్ట్లో సపోజ్ ఒక రోడ్డు మీద ఒక స్ట్రక్చర్ వచ్చిందనుకోండి, మనం రోడ్డు మీద ట్రాఫిక్ అబ్స్ట్రక్ట్ చేసే స్ట్రక్చర్ ఉంటే దానికి నోటీస్ ఇవ్వకుండా కొలగొడతాం. దాంట్లో ట్యాంక్స్ ఇట్లా ఏది వెల్స్ దీంట్లో వచ్చే స్ట్రక్చర్స్ పర్మనెంట్ ఆర్ టెంపరీ వాటిని కూడా వితౌట్ నోటీస్ డిమాలిష్ చేయొచ్చని చాలా స్పష్టంగా ఉంది 405 జిహెచ్ఎంసీ యాక్ట్లో. దీని మీద ఇప్పుడు జ్యుడిషియరీ కూడా దే ఆర్ టోటల్లీ విత్ అస్ సార్. దాంట్లో మనం అనుకోవడానికి వాళ్ళు ఎందుకంటే 100% కూడా ఎవరు కూడా దే ఆర్ నాట్ సపోర్టింగ్ ద ఎంక్రోచర్స్ అది కూడా. బట్ దాంట్లో కూడా ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ నుంచి వస్తుంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ వస్తుంటాయి, అన్నింటినీ కూడా తీసుకుంటూ ఇప్పుడు కోర్ట్స్లో కూడా ఐ థింక్ డెఫినెట్లీ ఈ ఆలోచన జరుగుతుంది. జరిగి రేపు ఇట్లాంటిది మనం కోర్టుని అడ్డబెట్టుకొని చేయాలనుకునే వాళ్ళకి కూడా ఐ థింక్ డెఫినెట్లీ అది కూడా ఇవాల్వ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఒక జ్యుడిషియరీ నుంచి కూడా. ఇప్పుడు ఎందుకంటే సమస్య ఈజ్ వెరీ సీరియస్ సమస్య. కోర్టు అనే దాన్ని ఒక లీగాలిటీ అనే దాన్ని ముసుగును ముందు చూపిస్తూ ఒక తప్పుడు రిపోర్ట్లు మ్యానిపులేటివ్ రిపోర్ట్స్ తీసుకొచ్చి తద్వారా సిస్టమ్ని మ్యానిపులేట్ చేస్తూ దాన్ని అడ్డంగా పెట్టుకుంటూ దాని ద్వారా లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి డెఫినెట్గా ఐ థింక్ రేపు కోర్టు కూడా దే కెన్ ఆర్డర్ ఫర్ ఎన్ ఎంక్వైరీ. అక్కడ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఒక అడ్వైట్ కమిషనో లేదా ఎవరినో ఒక ఫీల్డ్ వెరిఫై చేయమంటే కనుక క్లియర్గా అర్థమైపోద్ది అసలు. అంటే మీరు పొరపాటున బై మిస్ఇన్ఫర్మేషన్ బై రాంగ్ అసెస్మెంట్ కూల్చారనుకోండి, అప్పుడు హైడ్రాపై కూడా చర్యలకు అవకాశం ఉంటుంది? డెఫినెట్గా ఉంటుంది. ఎప్పుడైనా కానీ కూడా రేపు గనక అంటే ఆ జడ్జిమెంట్ అనేది చాలా జాగ్రత్తగా ఫెయిర్గా చేయాలి, 1కి 100 సార్లు చెక్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ దట్ ఏదో హైడ్రా ఒకటి రాగానే వెళ్ళి కోలుగొట్టేది ఏమి ఉండదు సార్. దాని మీద చాలా బ్యాక్గ్రౌండ్ చెక్లు జరుగుతాయి. అవసరం ఉంటే కనుక ముందుకెళ్ళి ఫీల్డ్ కూడా చెక్ చేస్తుంటాం. చెక్ చేసి దాన్ని 1కి 2 సార్లు వెళ్తుంటాం, శాటిలైట్ డేటా తీసుకుని ఇమేజరీస్ తీసుకుని ఉంటాం, అంతా జరిగిన పేపర్స్ అన్నింటి చదువుతాం. అంటే ఒక దాన్ని చేసే ముందు వీ డూ లాట్ ఆఫ్ హోంవర్క్. దాని మీద 4-5 రోజులు వర్క్ జరుగుతుంటుంది, లేకపోతే ఇంకా 2-3 వారాలు కూడా చేస్తుంటాం. చేసి లాట్ ఆఫ్ డేటా తీసుకుంటాం, డౌట్స్ ఉన్నాయన్నీ కూడా రియల్ చేసుకుంటాం, ఫీల్డ్ స్టడీస్కి వెళ్తుంటాం, ఫీల్డ్కి వెళ్తాం, అక్కడ 2-3 సార్లు వెళ్తాం అవసరం అంటే కనుక వెళ్ళి చెక్ చేసుకుంటాం. అన్ని నిర్ధారణ అయిన తర్వాతే వీ గో ఫర్ డిమాలిష్. ఇట్స్ నాట్ దట్ ఏదో ఈ రోజు అనిపించి నేను రేపు వెళ్ళిపోయి కూలగొట్టేసి ప్రజలకు తెలిసిందో కూలగొట్టిందో తెలుస్తుంది, ప్రజలకు తెలిసి దాని బ్యాక్గ్రౌండ్ చెక్ చాలా జరుగుతుంది అనమాట. మీరు అన్న రోడ్ల గురించి ప్రస్తావించారు. రోడ్ల పైన ఇవాళ రకరకాల మతపరమైన అంశాలు, గుడులు మసీదులు హైదరాబాద్ నగరంలో మన రోడ్డు మీదనే వెలుస్తాయి. మీరు అన్నారు సుప్రీంకోర్టు నాకు గుర్తు జస్టిస్ గోపాల గౌడ తీర్పు కూడా ఉంది, గాడ్ వుడ్ నెవర్ లైక్ టు అబ్స్ట్రక్ట్ ద రోడ్ అని. దేవుడు రోడ్ను అడ్డుపడాలని కోరుకోడు అని. కానీ ఇప్పుడు హైడ్రా ఈ పని కూడా చేయగలుగుతుందా? అంటే సెన్సిటివ్ అంశం కదా, రోడ్లను అడ్డంగా ఉన్నటువంటి ఆరాధనా స్థలాల్ని కూడా యాక్ట్ చేయగలదా హైడ్రా? సార్ ఇప్పుడు ఎట్లుంటుందంటే రోడ్స్ ట్రాఫిక్ ఎంక్రోచ్మెంట్స్ తీసే బాధ్యత కూడా హైడ్రా తీసుకుంటుంది. దీంట్లో కూడా మేము ఎక్కడంటే అన్ని చోట్ల తీయము, ఎందుకంటే ప్రతి చోట ఉన్నాయి ట్రాఫిక్ ఎంక్రోచ్మెంట్స్, రోడ్ ఎంక్రోచ్మెంట్స్. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ఇచ్చిన సజెషన్స్ తీసుకుంటూ వాళ్ళకి ఎక్కడ బాటిల్ నెక్స్ అనుకుంటున్నాయి అక్కడ తీస్తున్నాం. సో బట్ మీరు అన్నది సీరియస్ అంశం. ఏది ఈ రిలీజియస్ స్ట్రక్చర్స్ని ఎవడైతే కబ్జా చేయాలనుకుంటాడో, ఇప్పుడు మేము చెరువుల్లో చూస్తున్నాం, ఫస్ట్ ఏం చేస్తారు, ఒక చిన్న గుడి కడతారు, లేదా మస్జిద్ కడతారు, లేదా ఒక చర్చ్ కడతారు, కట్టి దాని పక్కన మెల్లిగా వస్తుంటాయి అనమాట. సో మెల్లిగా వచ్చేసి దీన్ని కవర్ తీసుకుంటారు, అంటే ఈ గుడినో లేకపోతే ఒక మస్జిద్నో కవర్ తీసుకుంటారు. రిలీజియన్ అనే దాన్ని, మతాన్ని ఈ విధంగా స్వార్థంగా వాడుకుంటూ ఆ ముందుకేమో ఆ గుడిని మస్జిద్ని చూపిస్తాడు, వెనకాలేమో ల్యాండ్ గ్రాబింగ్ ఉంటుంది, చెరువుని గ్రాబ్ చేస్తుంటాడు. అది ఉంటుంది అజెండా అనమాట. లేకపోతే పేదవాళ్ళని చూపిస్తారు, ముందుకి ఏదో కొన్ని గుడిసెలు వేపిస్తారు, గుడిసెలు వేపించి వాళ్ళకి పేదవాళ్ళ కోసం అన్నట్టు ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకి ఏదో 4 పట్టాలు తెస్తారు, పట్టాలు తెచ్చి తర్వాత ఏం చేస్తారు, వీళ్ళే ఆ ల్యాండ్ని మళ్ళీ తీసుకుంటారు, తీసుకొని అక్కడ మళ్ళీ వేరే స్ట్రక్చర్స్ వస్తాయి. ఇప్పుడు మనకు ఎంతోమంది తెలుసు ఇట్లా ఏది గుడిసెలు వేపించి దాని తర్వాత తర్వాత ల్యాండ్ గ్రాబింగ్ చేసిన వాళ్ళు ఎంతోమంది మనకి చాలా మంది ఉన్నారు. సో దీస్ ఆర్ ఆల్ ద జనరల్ కన్వెన్షనల్గా జరిగినటువంటి ఒక మెకానిజం అనమాట గ్రాబింగ్ చేయడానికి అనేది. సో ఇప్పుడు చెరువు, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మేము చేసాం బుమ్మురుకు దోవల అనే దగ్గర శాస్త్రీపురం లేఅవుట్లో చేసాం, మస్జిద్ ఉన్నది, మస్జిద్ పక్కనే స్ట్రక్చర్స్ వచ్చాయి. చేసినప్పుడు ఆ స్ట్రక్చర్ని కావాలని కూలగొట్టాం అన్నమాట. ఎందుకంటే 100% డిమాలిష్ చేయాలి, చేయకపోతే కనుక అతనికి భయం ఉండదు. మసీదును చూసి మనం ఆగామనుకోండి ఆగకూడదు, అట్లా ముట్టుకోకూడదు, ఎందుకంటే పబ్లిక్ సెంటిమెంట్స్ ఉంటాయి. అది రాజకీయాలు కూడా మనం అది ఎందుకంటే రేపు వాళ్ళు తప్పుగా తీసుకెళ్ళడానికి చూస్తారు. ఒక గుడి ఉంది,
ఒక గుడిని చూపించి పక్కన చేయాలనుకున్నప్పుడు ఆ గుడిని డిస్టర్బ్ చేయమన్నమాట, పక్కన వాటిని అన్నింటినీ కూడా డిస్టర్బ్ చేయాలి. అంటే మనం కూడా ఇంతకన్నా చూసారా స్ట్రాటజిక్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంతేగాని మనం ఎవడో ట్రాప్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, పబ్లిక్ మూడ్స్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ రేపు డెఫినెట్గా ముందు వస్తాయి. మీరు కోర్టు అంటది ఎఫ్టీఎల్ అందరినీ తీసేయాలన్నప్పుడు రేపు ఆ స్ట్రక్చర్ని దాన్ని మనం డిస్టర్బ్ చేయాల్సి వచ్చినప్పుడు రీజియస్ స్ట్రక్చర్ని దానికి విత్ ఆల్ రిగార్డ్ దానికి అన్ని రకాల గౌరవం దానికి అన్ని పద్ధతులు అనుసరిస్తూ దానికి ఎక్కడ కూడా డిస్రెస్పెక్ట్ లేకుండా దానికి జాగ్రత్త తీసేదానికి కూడా ఈవెన్ ఇస్లామిక్ దేశాల్లోనే మసీదుల్ని మన గుళ్ళు కూడా ఇప్పుడు అందరికీ ఇట్స్ నాట్ దట్ ఒకళ్ళ అంటారు లేదు, చర్చ్ ఉంటుంది. నేను వరంగల్లో చూశాను, ఓ చర్చ్ కట్టేసి నాలాకి అడ్డంగా కట్టేశాడు. గుళ్ళు చూశారు, చాలా గుళ్ళు ఇట్లా రోడ్డు మీదకి వచ్చేసా లేదా ఇది ఏది ఆ గుళ్ళు కట్టారు. సమస్య ఏంటంటే ఒక మతాన్ని తీసి ఇంకో మతాన్ని తీయనప్పుడు ఇష్యూ వస్తుంది. అదే ఎగ్జాక్ట్లీ అన్ని పార్టీల పట్ల ఎలా ఉన్నారో అన్ని మతాల పట్ల కూడా అలాగే ఉంది. కరెక్ట్. రేపు మనం తీయాల్సి వస్తే కనుక ఆ 3 స్ట్రక్చర్స్ ఎంచుకొని ఒక మసీదు, చర్చు, లేకపోతే ఒక ఏది టెంపుల్, లేకపోతే ఇట్లా ఏదన్నా ఇంకేదన్నా స్ట్రక్చర్స్ ఉన్నా కానీ కూడా అన్నిటి మీద మనం ఈక్వల్గా వెళ్ళామనుకోండి ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు అనమాట. సో అంతేగాని ఎవరికంటే మనం ఇవన్నీ స్ట్రాటజికల్గా చేయాల్సిన అంశాలు ఉంటాయి. డెఫినెట్గా వీల్ హ్యావ్ టు డూ దోస్ థింగ్స్. కానీ ఇట్స్ ఏ వండర్ఫుల్ డిస్కషన్. ఇది అన్ఎండింగ్. నాకు తెలుసు మీరు ఇక్కడ కూర్చుండ పెడితే ఇంకో 2 కట్టడాలు కూలైతే ఆగుతాయి. సో మీకు చాలా వర్క్ ఉంది. ఇలాంటి సమయంలో కూడా నాకు సమయం కేటాయించారు. దిస్ వెరీ వెరీ లాంగ్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్. ఇంకా ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. బట్ ఐ కెనాట్ టేక్ యువర్ టైం బియాండ్ అ పాయింట్. కనుక రంగనాథ్ గారు చాలా థ్యాంక్స్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు మొదలుపెట్టిన ఈ మహాయజ్ఞం విజయవంతమై ప్రకృతి సంపద కొంతమంది చేతుల్లోకి అక్రమంగా వెళ్తే దాన్ని తిరిగి ప్రజలకు రిట్రీవ్ చేసేటువంటి ప్రయత్నం పట్ల ప్రజలు ఎప్పుడూ హర్షం వ్యక్తం చేస్తూనే ఉంటారు. హైడ్రా ఇస్ అన్ ఇన్స్టిట్యూషన్, ఇస్ ఎవాల్వింగ్. వీ హోప్ హైడ్రా విల్ ఎవాల్వ్ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్. థ్యాంక్ యూ రంగనాథ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.